Good morning, people. Welcome to our channel. Welcome to Sundays with Abhinav. ఈ రోజు 20th April and welcome to the brand new video. And ఈ రోజు we are not gonna do a vlog. ఇవాళ ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో అన్నమాట. హౌ టు బై యువర్ నెక్స్ట్ వాచ్. సో ఏమేం ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి అండ్ వాచెస్లో టైప్స్ ఏంటి, అసలు వాచ్ ఎందుకు బై చేయాలి అండ్ వాట్స్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇవన్నీ మాట్లాడుకుందాము. సో ఇదొక షార్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో అండ్ వాచెస్ 101 ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో అబౌట్ వాచెస్. లెట్స్ డైవ్ ఇన్ టు వీడియో. ఓకే, so let's start the video. Watches 101 and Sundays with Abhinav. So title, everything you need to know before buying your next watch. Why? Movements, materials, looks, pricing and brands. So ఇవన్నీ డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట వీడియోలో. ఫస్ట్ లెట్స్ డైవ్ ఇన్ టు వై. సో వై ఒక వాచ్ అనేది ఎందుకు మనం ఒక వాచ్ని ఎందుకు ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా కన్సిడర్ చేయాలి, ఒక వాచ్ అనేది ఎప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్స్ అన్ ఆర్నమెంట్. మనం గోల్డ్ సిల్వర్ వేసుకుంటాము, గోల్డ్ చైన్స్ బ్రేస్లెట్స్ ఇవన్నీ వేసుకుంటాము. అండ్ గర్ల్స్కి అయితే మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి డైయింగ్ ఫర్ జ్యువెలరీ. బట్ సో మెన్కి మెన్కి ఐ థింక్ గోల్డ్ కన్నా కూడా ఒక వాచ్ అనేది ఎప్పుడు ఒక మంచి ఆర్నమెంట్ అనమాట. అండ్ మీ టేస్ట్ ఏంటి, మీరు ఎలాంటి వాచ్ పెట్టుకున్నారు అన్న దాన్ని బట్టి మీ టేస్ట్ ఏంటి అండ్ మీ వాచ్ బ్రాండ్స్ని బట్టి వాటిని బట్టి కూడా చాలామంది స్టేటస్ని క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో ఫోన్ని, ఒక ఐఫోన్ని ఎందుకు ఒక స్టేటస్ సింబల్లా చూస్తారో అలాగే ఒక వాచ్ని కూడా ఒక స్టేటస్ సింబల్లా చూస్తారనమాట. అండ్ బై దట్ ఐ మీన్, మీరు ప్రైసీ వాచ్ పెట్టుకుంటే మంచి వాచ్ పెట్టుకున్నట్టు కాదు, అండ్ లో ప్రైస్ పెట్టుకుంటే చెత్త వాచ్ పెట్టుకున్నట్టు కాదు. దీన్ని ఎప్పుడు మనం దృష్టిలో ఉంచుకోవాలన్నమాట. సో ఇట్స్ నాట్ అబౌట్ ద ప్రైస్, అది కూడా మనం డిస్కస్ చేద్దాము. అండ్ టేస్ట్, మీ టేస్ట్ ఏంటి, మీరు ఎలాంటి టైం పీసెస్ ప్రిఫర్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీరు ఎలాంటి మీరు వింటేజ్ గయ్యా లేదంటే మోడర్న్ గయ్యా లేదంటే చిల్ యాటిట్యూడ్ గయ్యా ఎలా అనేది మీ వాచెస్లో ఉండే టేస్ట్ని బట్టి చెప్పొచ్చు. అండ్ ఇట్ ఈస్ ఎ కన్వర్జేషన్ స్టార్టర్. మీరు పెట్టుకున్న వాచ్తో నాట్ ఓన్లీ ఫీమేల్స్, ఇది ఫీమేల్స్ గురించి అని చెప్పట్లేదు, బట్ మీ కొలీగ్స్ కానీ, మీ ఆఫీస్ మేట్స్ కానీ, మీ వర్క్ పీర్స్, మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్ వీళ్ళందరూ కూడా మీ చేతికి ఒక మంచి వాచ్ ఉంటే ఇట్ మైట్ స్టార్ట్ ఎ కాన్వర్జేషన్ అనమాట. సో ఇది ఒక స్టైల్ స్టేట్మెంట్. అండ్ మెన్కి చైన్స్, బ్రేస్లెట్స్, రింగ్స్ వీటన్నిటికి కూడా వాచ్ అనేది ఎప్పుడూ ఒక మంచి ఆర్నమెంట్లా ఉంటుంది. సో వాచెస్ బై చేసుకోండి, మంచి వాచెస్ బై చేసుకోండి అండ్ వేర్ గుడ్ టైం పీసెస్, వేర్ గ్రేట్ టైం పీసెస్ అండ్ ఇంక్రీజ్ యువర్ స్టేటస్ quo. And let's understand basics in watches and watch brands. సో ఈ వీడియోలో నేను పిక్చర్స్ యాడ్ చేశాను అనమాట. ఈ పిక్చర్స్ ఏంటంటే నా ఫేవరెట్ టైం పీసెస్. అండ్ ఇవి నేను యాడ్ చేసినవి మోస్ట్లీ టైమెక్స్వే ఉంటాయి అనమాట, ఎందుకంటే టైమెక్స్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్స్. దే బ్రింగ్ క్వాలిటీ అండ్ స్టైల్ ఎట్ అన్ అఫోర్డబుల్ ప్రైస్. సో మోస్ట్లీ టైమెక్స్ ఉంటాయి అండ్ ఇంకొన్ని అదర్ బ్రాండ్స్ ఉంటాయి. అండ్ ప్రైసెస్ వచ్చి నేను యాడ్ చేసినవి మోస్ట్ ప్రాబబ్లీ 10+ ఉంటాయి. బట్ అక్కడ కొన్ని బిలో 10K కూడా యాడ్ చేశాను. అండ్ చెప్పాను కదా, ప్రైస్ కాదు, మీరు ఆ ప్రైస్కి ఎటువంటి వాచ్ బై చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ వచ్చి లెట్స్ అండర్స్టాండ్ మూమెంట్స్. వాచెస్లో 3 టైప్స్ ఆఫ్ మూమెంట్స్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ మూమెంట్స్ 2 టైప్స్ ఆఫ్ వాచెస్లో ఉంటాయి. సో వాచ్ 1 మూమెంట్ క్వాడ్స్ అనమాట. ఈ క్వాడ్స్ వాచ్ ఏంటంటే, ఈ క్వాడ్స్ వాచెస్ లోపల బ్యాటరీస్ ఉంటాయి అండ్ ఈ బ్యాటరీ నుంచి డైరెక్ట్గా ఎలక్ట్రికల్ ఛార్జ్ వస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రికల్ ఛార్జ్ వాచ్ని రన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇందులో కన్వర్షన్ ఏమి ఉండదు. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ సో ఇందులో కన్వర్షన్ ఏమి ఉండదు అనమాట. ఎలక్ట్రికల్ ఎనర్జీయే డైరెక్ట్గా వాచ్లో ఉంటుంది అండ్ వాచ్ని రన్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు,
ఇక్కడ ఒక 2 టైమ్ పీసెస్ ఉన్నాయి. ఇవి టైమెక్స్ వాళ్ళ నుంచి మార్లిన్స్ అంటారు. మార్లిన్‌లో క్రోనోగ్రాఫ్ మోడల్స్. ఒకటి బ్రేస్లెట్‌తో ఉంది. ఇంకోటి లెదర్ స్ట్రాప్‌తో ఉంది. ఇవి వచ్చేసి మనకి ఆల్మోస్ట్ అరౌండ్ 13-15K మధ్యలో ఉంటాయి. 13-14K మధ్యలో ఉంటాయన్నమాట. గ్రేట్ టైమ్ పీసెస్, చాలా 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 లగ్జరీగా ఉంటాయి. చాలా బాగుంటాయి టైమ్ పీసెస్. అండ్ దే కెన్ బ్రింగ్ వాల్యూ టు యువర్ కలెక్షన్, వాల్యూ టు యువర్ రిస్ట్. సో యా, క్వాడ్స్లో వచ్చేసి మనకి పాజిటివ్స్ ఏంటంటే ఇది బ్యాటరీ వల్ల నడుస్తుంది కాబట్టి దీనికి కొంచెం మెయింటెనెన్స్ తక్కువ అవుతుంది అనమాట. అండ్ యాక్యురసీ ఏంటంటే ఇది డైరెక్ట్గా బ్యాటరీతో నడవడం వల్ల టైం లాస్ కానీ టైం గెయిన్ కానీ ఉండదు అనమాట. సో ఆ సెకండ్స్ అవి అన్నీ మిస్ హ్యాప్ అవ్వడం కానీ అలాంటివి ఏమీ ఉండకుండా మనం సెట్ చేసిన టైమ్ ఆ 60 సెకండ్స్ డే వైజ్గా, మంత్ వైజ్గా అలా నడుస్తూ ఉంటుంది అంటిల్ ది ఎండ్ ఆఫ్ ది బ్యాటరీ. కొన్ని క్వాడ్స్ వాచెస్లో కొంచెం కొంచెం గెయిన్ ఆర్ కొంచెం లాస్ ఆఫ్ టైం ఉండొచ్చు అనమాట. బట్ యా, అది చాలా డేస్ తర్వాత, చాలా మంత్స్ తర్వాత, చాలా ఇయర్స్ తర్వాత క్యుములేటివ్గా ఒక 4 సెకండ్స్ 5 సెకండ్స్ అలా లాస్ ఉంటుంది అనమాట క్వాడ్స్ వాచెస్లో. అండ్ ఇవి లో మెయింటెనెన్స్. మనకి దీంట్లో సర్వీస్కి వాటికి ఏం ఉండదు, సర్వీస్ చేయించడం అవి ఏమి ఉండవు అనమాట. వన్స్ బ్యాటరీ అయిపోతే విల్ రిప్లేస్ అవర్ బ్యాటరీ అండ్ ఇట్ విల్ కీప్ ఆన్ టిక్కింగ్. సో ఇది క్వాడ్స్ అని మనం ఎలా గుర్తుపెట్టచ్చు అంటే సింపుల్గా ఇట్ హ్యాస్ ఎ టిక్కింగ్ సెకండ్ హ్యాండ్. ఏ వాచ్లో అయితే టిక్ 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 అని ఈచ్ సెకండ్ సెకండ్ హ్యాండ్ తిరుగుతుందో వాటిని క్వాడ్స్ వాచెస్ అంటారు. ఇవి జనరల్గా ఆటోమేటిక్ అని నెక్స్ట్ కేటగిరీ మాట్లాడుకుంటాము. ఆటోమేటిక్ వాచెస్తో పోలిస్తే ఇవి కొంచెం తక్కువ ప్రైస్లో మనకు అవైలబుల్లో ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్ కాంప్లికేషన్స్ అంటే ఒక వాచ్ టైం కాకుండా ఇంకేమేమి చూపించినా వాటిని కాంప్లికేషన్ అనే అంటారు. అంటే లైక్ ఒక డేట్ చూపిస్తుంది, డే చూపిస్తుంది, లేదంటే ఇక్కడ మీరు చూసేది క్రోనోగ్రాఫ్ అనమాట. క్రోనోగ్రాఫ్ అంటే స్టాప్ వాచ్ ఫంక్షన్తో వస్తుంది అనమాట. ఇది మనకి పైన బటన్ ఏమో స్టార్ట్ చేస్తుంది అండ్ కింద బటన్ ఏమో రీసెట్ చేస్తుంది. అండ్ ఇక్కడ 3 సర్కిల్స్ ఉన్నాయి కదా, ఒకటేమో 100 ఉండేది మిల్లీ సెకండ్స్ ఉంటుంది, ఒకటేమో ఇక్కడ 3 సర్కిల్స్ ఉన్నాయి కదా, వాటిలో సెకండ్స్, మినిట్స్ అండ్ అవర్స్ ఉంటాయన్నమాట. సో యా, ఇది మనం స్టాప్ వాచ్ కింద యూస్ చేసుకోవచ్చు. ఈ క్వాడ్స్ వాచెస్ని ఈ క్రోనోగ్రాఫ్ వాచెస్ని రేసెస్లో స్టాప్ వాచెస్ కింద కూడా అలా యూస్ చేసేవాళ్ళు అనమాట. సో యా, ఇవి క్రోనోగ్రాఫ్స్, మార్లిన్ క్రోనోగ్రాఫ్స్, అండ్ ఇవి క్వాడ్స్ మూమెంట్తో ఉంటాయి. సో ఇది క్వాడ్స్ వాచ్. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ ఆర్ ఆటోమేటిక్ వాచెస్ ఏంటంటే క్వాడ్స్ వాచెస్ కన్నా కూడా ముందు ఉండేవి. ఇవి జెన్యూన్ క్రాఫ్ట్స్మెన్షిప్ అనమాట. ఇవి లోపల చాలా రకాల పీసెస్ ఉంటాయి, చాలా గేర్స్ ఉంటాయి. అండ్ ఇది మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. ఒక స్ప్రింగ్ ఉంటుంది లోపల, ఆ స్ప్రింగ్ లోపల మనకి ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది అనమాట. సో అలా మనం మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి ఇట్ విల్ కీప్ షోయింగ్ టైమ్ అనమాట. అండ్ ఇందులో ఏంటంటే స్వీపింగ్ సెకండ్స్ ఉంటాయి. సో ఇది చూడడానికి చాలా 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 బాగుంటుంది అనమాట. సో దెర్ విల్ బి నో టిక్ 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 అనే సెకండ్స్ హ్యాండ్ మూమెంట్ ఉండదు. ఇట్ విల్ కీప్ జస్ట్ ఇట్ విల్ కీప్ స్వీపింగ్ అనమాట. సో యా, ఇది అలా స్వీప్ అవుతూ ఉంటుంది అండ్ అలా సెకండ్స్ క్రాస్ అయిపోతూ ఉంటాయి. అండ్ మనకి ఆటోమేటిక్స్లో మెకానికల్ అండ్ ఆటోమేటిక్ అని రెండు ఉంటాయన్నమాట. మెకానికల్ అనేది హ్యాండ్ వౌండ్. సో మనం రోజు మార్నింగ్ లేవగానే డైలీ మనం వౌండ్ చేసుకుంటే ఆ ఎనర్జీ అనేది స్ప్రింగ్లో స్టోర్ అయ్యి మనకి వాచ్ అనేది రన్ అవుతుంది అనమాట. అలా కాకుండా హ్యాండ్ మోషన్ ఏంటంటే మనం వాచ్ని వేర్ చేస్తే చాలు, మనం మూవ్ అవుతూ ఉంటాం కదా డైలీ, ఆ మూమెంట్ మన హ్యాండ్ మూవ్ అవుతుంది కదా, ఆ మూవ్ అయ్యే మోషన్ చాలన్నమాట. దాంతో ఇది ఛార్జ్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ వెరీ ట్రెడిషనల్. చాలా చాలా మంచి అపీల్ ఉంటుంది ఒక ఆటోమేటిక్ వాచ్ పెట్టుకునే వాళ్ళని. ఎప్పుడు కూడా ఒక క్వాడ్స్ వాచ్ కన్నా ఒక ఆటోమేటిక్ వాచ్ అనేది కాస్ట్లీ అండ్ ప్రీమియం, అండ్ చూడ్డానికి కూడా మనకు ఆ సెకండ్స్ హ్యాండ్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. బట్ ఇందులో కొన్ని నెగిటివ్స్ ఉంటాయి ఆటోమేటిక్స్లో. ఏంటి అంటే దీస్ ఆర్ హైలీ ప్రైస్డ్. మనం క్వాడ్స్ వాచెస్తో కంపేర్ చేసుకుంటే ఇవి ప్రైసీగా ఉంటాయి అన్నమాట. సేమ్ క్వాలిటీ, సేమ్ మెటీరియల్, సేమ్ ఉన్నప్పటికీ కూడా దే ఆర్ మోర్ కాస్ట్లియర్ దాన్ క్వాడ్స్ వాచెస్ అనమాట.
అండ్ హై మెయింటెనెన్స్. ఈ ఆటోమేటిక్ వాచెస్ ఏంటంటే ఇందులో చాలా చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి. ఇవి చాలా త్వరగా వేర్ అవుట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లోపల ఆయిల్ వేసి ఉంటుంది అనమాట ఫర్ స్మూత్ రన్నింగ్ ఆఫ్ దిస్ కాంపనెంట్స్. ఈ గేర్స్ అవి స్మూత్గా రన్ అవ్వడానికి ఈ ఆయిల్ డ్రై అయిపోవడం ఇలా ఉంటుంది. మోస్ట్ ఆటోమేటిక్ వాచెస్ 5 yearsకి ఒకసారి సర్వీస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒక ఆథరైజ్డ్ డీలర్ దగ్గరికి వెళ్ళి మనం సర్వీస్ చేయించుకోవచ్చు. అయితే ఇక్కడ వచ్చే ఇక్కడ వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలాసార్లు ఆ సర్వీస్ ప్రైస్ అనేది మనం వాచ్కి పే చేసుకున్న ప్రైస్ కన్నా కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ సర్వీస్ ప్రైస్ అంటే మనం ఒక 20,000 పెట్టి వాచ్ పర్చేస్ చేసామనుకోండి, దానికి అయ్యే సర్వీస్ కాస్ట్ మళ్ళీ 15K 20K అలా ఉంటుందన్నమాట. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఒకవేళ మీరు 5 years వాడేసి తర్వాత కొంచెం లాస్ ఆఫ్ టైం వచ్చినా, లేదంటే దాన్ని అలా పెట్టేస్తాము మనం, అలాగా వాడము దాన్ని కంటిన్యూషన్ అనుకుంటే ఆటోమేటిక్ వాచ్ అనేది ఒక సరదా కింద బాగుంటుంది. బట్ మీరు లైఫ్ లాంగ్ కనుక ఆటోమేటిక్ వాచ్ని మెయింటైన్ చేయాలనుకుంటే మీరు ఎవ్రీ 5 yearsకి ఒకసారి దాన్ని సర్వీస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ విచ్ ఈజ్ అ హెడేక్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఆ ప్రైస్ని కనుక కన్సిడర్ చేసుకుంటే. అలా కాకుండా మీరు ఒక 1 lakh 2 lakh పెట్టి ఒక వాచ్ తీసుకొని దాని మీద 5 yearsకి ఒకసారి 10,000 15,000 20,000 అలా ఇన్వెస్ట్ చేయడం అనేది ఇట్ విల్ బీ ఎ కరెక్ట్ ఆప్షన్. కానీ మీరు ఒక 20-25,000 పెట్టి ఒక ఆటోమేటిక్ వాచ్ తీసుకొని దాని మీద మళ్ళీ సర్వీస్ కోసం స్పెండ్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ అ గుడ్ థింగ్ అనమాట. సో ఈ ఆటోమేటిక్ వాచ్ని అందుకే కన్సిడర్ చేయరు. ఇక్కడ మీరు చూస్తున్న మోడల్ వచ్చి టైమెక్స్ మార్లిన్, మళ్ళీ టైమెక్స్ అండ్ మళ్ళీ మార్లిన్ కనెక్షన్ నుంచే మార్లిన్ ఆటోమేటిక్ అనమాట. ఇది 40mm డైల్ సైజ్తో వస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైల్ కలర్స్ ఉంటాయి, ఇంకా మెటీరియల్స్ ఉంటాయి, లెదర్ ఉంటుంది అండ్ బ్రేస్లెట్ ఉంటుంది. ఈ మార్లిన్ కలెక్షన్ అనేది 1960sలో టైమెక్స్ వాళ్ళ కలెక్షన్ అనమాట. సో దాని నుంచి ఇన్స్పిరేషన్తో ఇది ఒక వింటేజ్ వాచ్ మార్లిన్ ఆటోమేటిక్. అండ్ ఇది వచ్చి మనకి 17,000 రూపీస్కి రీటైల్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ నైస్ వాచ్. సో నెక్స్ట్ వచ్చేసి క్రిస్టల్స్ అనమాట. క్రిస్టల్ అంటే మన వాచ్ మీద ఏదైతే గ్లాస్ ఉంటుందో ఆ గ్లాస్ని క్రిస్టల్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్రిస్టల్స్ అనమాట. మన గ్లాస్ మీద ఏదైతే వాచ్ ఉంటుందో, నెక్స్ట్ వచ్చేసి క్రిస్టల్స్ అనమాట. మన వాచ్ మీద ఏదైతే గ్లాస్ ఉంటుందో దాన్ని మనం క్రిస్టల్ అంటాం అనమాట. సో విచ్ విల్ బి ప్రొటెక్టింగ్ అవర్ వాచ్ డైల్. అండ్ ఇందులో వచ్చేసి ఫస్ట్ వన్ ఈజ్ యాక్రెలిక్. ఇందులో 3 ఉంటాయి: యాక్రెలిక్, మినరల్ అండ్ సఫైర్ అని. యాక్రెలిక్ అనేది ఏంటంటే దిస్ ఈజ్ వెరీ సాఫ్ట్, లైట్ వెయిట్ అండ్ స్లైట్లీ కర్వ్డ్గా ఉంటుంది. దిస్ ఈజ్ జనరల్లీ చీప్. యాక్రెలిక్ గ్లాస్ కూడా కాదు, యాక్రెలిక్ మెటీరియల్ అనేది ఒక చీప్ మెటీరియల్ అనమాట. బట్ ఇదేంటంటే వింటేజ్ లుక్ ఇవ్వడానికి మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బట్ ఇది ఈజీ టు స్క్రాచ్ అండ్ ఈజీ టు పాలిష్ అవుట్. అంటే స్క్రాచెస్ కూడా త్వరగా పడతాయి, బట్ ఆ స్క్రాచ్ని మనం ఈజీగా పాలిష్ అవుట్ చేసేయచ్చు అనమాట. సో ఇది యాక్రెలిక్ క్రిస్టల్. ఇది జనరల్గా కొంచెం తక్కువ కాస్ట్ వాచెస్లో చూస్తామన్నమాట. నార్మల్ కంపెనీస్ అండ్ తక్కువ కాస్ట్ వాచెస్లో యాక్రెలిక్ చూస్తాము. ఇందులో ఏంటంటే వింటేజ్ లుక్ రావడం అనేది ఒకటే మనకి కొంచెం ప్లస్ పాయింట్ అనమాట. ఈజీగా స్క్రాచెస్ అవి పడిపోతుంటాయి. నెక్స్ట్ వచ్చేసి మినరల్ గ్లాస్ ఏంటంటే యాక్రెలిక్ కన్నా కొంచెం స్క్రాచ్ రెసిస్టెంట్గా ఉంటుంది అండ్ ఇది కూడా వింటేజ్ లుక్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. బట్ స్క్రాచెస్ పడిపోతే వీ కెన్ నాట్ పాలిష్ దమ్ ఈజీలీ. సో యాక్రెలిక్లో ఇందులో పడవు స్క్రాచెస్, మినరల్లో చాలా తక్కువ పడతాయి స్క్రాచెస్. కంపారబుల్గా యాక్రెలిక్ కన్నా కొంచెం స్క్రాచ్ రెసిస్టెంట్గా ఉంటుంది, బట్ ఈ స్క్రాచెస్ని మనం పాలిష్ చేయలేమన్నమాట. అండ్ ఇక్కడ ఉన్న వాచ్ వచ్చేసి టైమెక్స్ మార్లిన్ ఆటోమేటిక్ జెట్. సచ్ అ బ్యూటిఫుల్ వాచ్. మీకు ఇక్కడ మినరల్ క్రిస్టల్ ఉంటుంది ఇందులో. ఇది మీకు కనపడే క్రిస్టల్ మినరల్ క్రిస్టల్ అనమాట. అండ్ మీరు చూస్తే దాని షేప్ ఇలా డోమ్ లాగా కర్వ్ అయి ఉంది. అండ్ మీకు కింద డైల్, మీకు క్రిస్టల్ లోపల డైల్ మీద ఒక మార్లిన్ అని ఎంగ్రేవింగ్ ఉందన్నమాట. సచ్ అ బ్యూటిఫుల్ వాచ్. చాలా బాగుంటుంది వాచ్. అండ్
మార్లెన్ జెట్ ఆటోమేటిక్, బట్ ఇది ప్రైస్ వచ్చి 25,000 రూపీస్ అనమాట. ఇది ప్రైస్. మీకు లోపల ఒక చిన్న సబ్ డైల్ ఉంది, 24 hours చూపిస్తుంది. సో యా, ఇలా టైం కాకుండా ఏది చూపించినా దాన్ని కాంప్లికేషన్ అంటామని మనం ముందే డిస్కస్ చేసుకున్నాము. అండ్ యా, పక్కన టైమెక్స్ టీ ఒకటి రాసిందనమాట. ఆటోమేటిక్స్కి వెనకాల సీ త్రూ కేస్ బ్యాక్ ఉంటుంది. మనకి ఈ వాచ్ అయినా, టైమెక్స్ మార్లెన్ అయినా అండ్ మార్లిన్ జెట్ ఆటోమేటిక్ అయినా కానీ వెనకాల మనకి సీ త్రూ కేసెస్ ఉంటాయన్నమాట. సో ఆ కేసెస్లోంచి మనం లోపల మూమెంట్స్ని అప్రిషియేట్ చేయొచ్చు. జనరల్గా మూమెంట్స్ స్విస్ మేడ్ కానీ జాపనీస్ మేడ్ కానీ అయితే బాగుంటాయి. జాపనీస్ వాళ్ళకి మియోటా అని మూమెంట్స్ ఉంటాయన్నమాట. దే ఆర్ వెరీ ఫేమస్. అండ్ యా, అలాంటి మూమెంట్స్ మనకి వెనక సీ త్రూ బ్యాక్ నుంచి, సీ త్రూ కేస్ బ్యాక్ నుంచి కనబడతాయి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ వాచ్, రిటైల్స్ ఫర్ 25,000 రూపీస్. ఇట్స్ అ నైస్ వాచ్. అండ్ దెన్ సఫైర్ క్రిస్టల్ వచ్చేసి అల్ట్రా క్లీన్, చాలా చాలా బాగా విజిబిలిటీ ఉంటుంది. అండ్ ఇట్ ఆల్సో గివ్స్ అ ప్రీమియం ఫీల్ టు ద వాచ్. బట్ ఇవి జనరల్గా కాస్ట్లీగా ఉంటాయి. కోల్డ్ టు టచ్ అండ్ లాంగ్ లాస్టింగ్ అనేది ఈ సఫైర్ క్రిస్టల్ యొక్క ప్లస్ పాయింట్ అనమాట. ఇది చాలా స్క్రాచ్ రెసిస్టెంట్గా ఉంటుంది. అస్సలు స్క్రాచెస్ పడవు. ఈ క్రిస్టల్ బ్రేక్ అవ్వాలి అంటే ఏదైనా పాయింటెడ్ ఆబ్జెక్ట్తో, అంటే బ్లంట్గా వెళ్ళి మనం దేనికైనా వాచ్ తగిలినా కానీ కూడా షాటర్ అవ్వదు అనమాట. ఏదైనా ఒక పాయింటెడ్ ఆబ్జెక్ట్ తోటి ఎక్కువ ఫోర్స్ ఒకే పాయింట్ మీద పడితే, లైక్ ఏదైనా సన్న నెయిల్ కానీ అలాంటి వాటితో ఎప్పుడైనా గట్టిగా ఇంపాక్ట్ పడితే ఇది బ్రేక్ అవుతుంది తప్పించి ఈ సఫైర్ క్రిస్టల్ అనేది జనరల్గా బ్రేక్ అవ్వదు అనమాట. సో యా, అండ్ ఇది లుక్ చాలా 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 ప్రీమియంగా ఉంటుంది. కొంచెం గ్లేర్ అది కూడా తక్కువ ఉంటుంది అనమాట. అండ్ దిస్ విల్ లాస్ట్ లాంగ్ టైమ్ అనమాట. సో మీరు ఎప్పుడైనా సరే ఒక వాచ్ తీసుకునేటప్పుడు మీరు కుదిరినంత వరకు ఒక సఫైర్ క్రిస్టల్ ఉండే వాచ్ని ప్రిఫర్ చేయడం అనేది మంచిది. బట్ యా, మినరల్ క్రిస్టల్ కూడా బాగానే ఉంటుంది. అక్రలిక్ వాచెస్కి వెళ్లకుండా ఉంటే మంచిది అనమాట. అండ్ మీకు ఇక్కడ కనిపించే బ్యూటీ వచ్చేసి టైమెక్స్ సఫైర్ క్రిస్టల్. ఇది ఒక క్వార్ట్జ్ వాచ్ అనమాట. ఇందులో ఏంటంటే సెకండ్స్ హ్యాండ్ ఉండదు మనకి. బట్ యా, అగైన్ ఈ వాచ్ ప్రైస్ వచ్చి మనకి అరౌండ్ 3,500 to 4,000 రూపీస్లో వస్తుంది. అండ్ సఫైర్ క్రిస్టల్ విత్ 50 మీటర్ వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. సో దిస్ ఇస్ అ బేసిక్ వాచ్, కానీ చాలా ప్రీమియంగా ఉంటుంది అనమాట ఫీల్. నేను దీని రియల్ పిక్చర్స్ కూడా చూశాను, అంటే ఆన్ హ్యాండ్ పిక్చర్స్ కూడా చూశాను. ఇది ఒక మంచి డీల్ అని చెప్పుకోవచ్చు, విత్ గ్రేట్ రెసిస్టెన్స్ అనమాట. సో ఇది మనకి ఎక్కువ కాలము ఉంటుంది, సఫైర్ క్రిస్టల్ వాచ్ టైమెక్స్ నుంచి. అండ్ యా, లెట్స్ గెట్ మెటీరియల్స్ ఏంటంటే మనకి వాచ్ డైల్ అండ్ బెల్ట్స్ ఇవి ఏ రకమైన మెటీరియల్తో తయారు చేసి ఉన్నది అనేది ఒక కన్సిడరేషన్ ఫ్యాక్టర్ అనమాట. సో మీరు ఫస్ట్ చూస్తున్న జీ షాక్ వచ్చి ఇది పియూతో మేడ్ అయి ఉంది, అంటే ప్లాస్టిక్ మెటీరియల్. స్పోర్ట్స్ వాచెస్లో మనం ఎక్కువగా ఈ మెటీరియల్ చూస్తూ ఉంటాము. నెక్స్ట్ మీకు ఇక్కడ మళ్ళీ టైమెక్స్ 2 మార్లిన్ క్రోనోగ్రాఫ్స్ ఉన్నాయి. ఈ 2 మార్లిన్ క్రోనోగ్రాఫ్స్ బాడీ సేమ్ అనమాట. అంటే డైల్ కానీ కేసింగ్ ఈ బయట కనబడే కేసింగ్ కానీ ఇదంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్తో మేడ్ అయ్యి ఉంది. బట్ మీరు చూసుకుంటే ఒకదానికేమో స్టీల్ బ్రేస్లెట్ ఉంది, ఇంకొక దానికేమో లెదర్ స్ట్రాప్ ఉందన్నమాట. సో యా, మనం బెల్ట్ అవి ఇవి అంటాం కదా, సో దీన్ని స్ట్రాప్ అనాలి. లెదర్ స్ట్రాప్, క్లాత్ స్ట్రాప్ ఇలా అనాలి. అండ్ దీన్ని స్టీల్ స్ట్రాప్ అని అనకూడదు అనమాట. దిస్ షుడ్ బి కాల్డ్ బ్రాస్లెట్ ఆర్ బ్రేస్లెట్, వాట్ ఎవర్ యూ ప్రొనౌన్స్, అది మీ ఇష్టం. బట్ యా, దిస్ ఇస్ బ్రేస్లెట్ అండ్ దిస్ ఈజ్ అ లెదర్ స్ట్రాప్. అండ్ కింద మీరు మళ్ళీ చూసుకుంటే మార్లిన్ జెట్ ఆటోమేటిక్కి ఒక నేటో స్ట్రాప్ ఉంది. నేటో అంటే ఒక వీవ్ చేసిన ఒక స్ట్రాప్ అనమాట. సో యా, ఇట్స్ అ ఓవెన్ స్ట్రాప్. మీరు చూడొచ్చు, ఒక క్లాత్తో వీవ్ చేసిన, థ్రెడ్స్తో వీవ్ చేసిన ఒక వాచ్ అనమాట ఇది. సో యా, ఇవి డిఫరెంట్ మెటీరియల్స్. మీరు ఎలాంటి వాచ్ చూస్ చేసుకుంటారు అనేది మీ మెటీరియల్స్ మీద బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ క్లాసెస్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ లుక్స్ అండ్ ఫంక్షనాలిటీని బట్టి వాచెస్ ఎలా ఉంటాయి అండ్ వాటిని ఎలా డివైడ్ చేస్తారు. సో యా, లుక్స్లో మనకి ఫస్ట్ వచ్చేసి డ్రెస్ వాచెస్ అనమాట. సో డ్రెస్ వాచెస్ ఏంటంటే మనం ఎప్పుడైతే డ్రెస్ అవుతామో, సూట్స్ కానీ లేదంటే ఫార్మల్స్ కానీ ఏవైనా ఒకేషన్స్కి వెళ్ళేటప్పుడు
సో ఒక రిచ్ వైబ్ని తీసుకురావాలి అంటే వాటిని డ్రెస్ వాచెస్ అంటాం అనమాట. సో యా, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవి ఎలా అంటే మినిమలిస్టిక్గా ఉండొచ్చు లేదా షోయిగా ఉండొచ్చు. మనం మనం పుల్ చేసే అవుట్ఫిట్ని బట్టి ఈ వాచ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో యా, ఇక్కడ పాయింట్స్ చూడొచ్చు: బ్యూటిఫుల్, స్లీక్, ఎలిగెంట్, సమ్ టైమ్స్ స్క్రీమింగ్, బట్ యా కొన్నిసార్లు మినిమలిస్టిక్ కూడా ఉండొచ్చు. కాంప్లికేషన్స్ జనరల్గా ఎక్కువగా ఉండే కాంప్లికేషన్స్ ఉండే వాచెస్ ఏంటంటే, మనకి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటే వాచ్లో కొంచెం బ్యూటీ యాడ్ అవుతుంది అనమాట. సో అవి బ్యూటిఫుల్గా కనబడతాయి. అండ్ యా, అగైన్ దీస్ క్యాన్ బి ఆఫ్ స్ట్రాప్ వాచెస్ ఆర్ దీస్ క్యాన్ బి ఆఫ్ బ్రేస్లెట్ వాచెస్. మీరు ఇక్కడ 2 వాచెస్ చూడొచ్చు. ఒకటేమో వచ్చి టైమెక్స్ నుంచి టైమెక్స్ మూన్ ఫేజ్ అనమాట. జనరల్గా మనకి మూన్ ఫేజ్ వాచెస్ చాలా కాస్ట్లీగా ఉంటాయి. బట్ యా, టైమెక్స్ అనేది ఒక మూన్ ఫేజ్ వాచ్ని అరౌండ్ 11,000 రూపీస్లో తీసుకొచ్చింది. ఇదేంటంటే మూన్ యొక్క ఫేసెస్ని చూపిస్తుంది అనమాట మనకి. మూన్ ఫేస్ని చూపిస్తుంది అండ్ ఫేజెస్ని చూపిస్తుంది. సో యా, ఇది 29.5 టూత్ ఉంటాయి అనమాట. ఈ మెకానికల్లో అయితే ఒక 29.5 టూత్ తోటి ఒక గేర్ ఉంటుంది. ఆ గేర్ మూవ్ అవుతూ ఉంటే దాన్ని బట్టి ఒక లూనర్ సైకిల్ ఫుల్గా మనకి ఆ మూన్ తిరుగుతూ కనిపిస్తూ, ఆ మూన్ షేప్ బయట ఎలా అయితే స్కైలో ఉంటుందో అలా ఉంటుంది అనమాట. సో యా, దిస్ ఈజ్ టైమెక్స్ మూన్ ఫేజ్ బ్యూటిఫుల్ వాచ్. మనకి లోపల గ్రీన్, బ్లూ అండ్ రోజ్ గోల్డ్ డైల్స్తో వస్తుంది. బ్లాక్, బ్రౌన్ లెదర్ స్ట్రాప్స్ తోటి, అలాగే స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాప్తో వస్తుంది. ఒక బ్యూటిఫుల్ వాచ్ టైమెక్స్ మార్లిన్ మూన్ ఫేజ్. సో మనం ఇవాళ 3 మార్లిన్స్ వచ్చాయి. మార్లిన్ ఆటోమేటిక్ వచ్చింది, మార్లిన్ జెట్ వచ్చింది అండ్ మార్లిన్ మూన్ ఫేజ్ వచ్చింది. మూన్ ఫేజ్ ఇస్ అ క్వార్ట్జ్ వాచ్, బట్ జెట్ ఆటోమేటిక్ అండ్ ఆటోమేటిక్ అనేవి ఆటోమేటిక్ వాచెస్. అండ్ నెక్స్ట్ టైటన్ ఎడ్జ్. సో యా, దిస్ ఈజ్ అవర్ ఇండియన్ బ్రాండ్. టైటాన్లో ఎడ్జ్ సిరీస్ కూడా చాలా మంచి డ్రెస్ వాచెస్ ఉంటాయి. అండ్ ఈ కలర్వేనే కాదు, చాలా కలర్వేస్ ఉంటాయి. టైమెక్స్ ఎడ్జ్ వచ్చేసి మనకి 10,000 to 12,000 నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 30,000 వరకు ఈ టైటాన్ ఎడ్జ్ సిరీస్ వాచెస్ అనేవి అయితే మనకి అవైలబిలిటీలో ఉంటాయి. సో యా, మీరు టైటన్కి ఫ్యాన్ అయితే కనుక చెక్ చేయండి. బట్ ఐ థింక్ టైటన్ అనేది ఇంకొంచెం మెచ్యూర్ ఆడియన్సెస్కి బాగుంటుంది, లైక్ మేబీ ఆఫ్టర్ 30-35. యా, ఐ గెస్ సో. బట్ కొంచెం యంగ్ ఆడియన్స్ అయితే టైటన్ ప్రిఫర్ చేయరనమాట. బట్ యా, దే ఆల్సో ప్రొవైడ్ గ్రేట్ వాచెస్. అండ్ నెక్స్ట్ ఈస్ క్యాజువల్ వాచ్. క్యాజువల్ వాచ్ అంటే అంతే, క్యాజువల్ వాచ్ వర్సటైల్ ఎవ్రీడే. సో ఇవి కూడా అంతే, డ్రెస్ వాచెస్ లాగానే లైక్ క్లీన్గా ఉండొచ్చు లేదా క్వర్కీగా ఉండొచ్చు. నెంబర్ ఆఫ్ కలర్ వేస్ గోయింగ్ అరౌండ్. లోపల లోపల సమ్ ఫంకీ ఫీచర్స్, ఫంకీ లైట్స్ అలాగా ఉండొచ్చు అనమాట. సో యా, ఇవి మోస్ట్లీ ఫ్యాబ్రిక్ ఆర్ రబ్బర్ ఉంటాయి దీని వాచ్ స్ట్రాప్స్. అండ్ లేదా లెదర్ స్ట్రాప్స్ కూడా ఉండొచ్చు. క్యాజువల్ వాచెస్లో మనం స్టెయిన్లెస్ స్టీల్ బ్రేస్లెట్స్ అయితే చూడమన్నమాట. బట్ యా, కొన్ని క్యాజువల్ వాచెస్లో ఉంటాయి, కానీ క్యాజువల్ లుక్ రావాలంటే మాత్రం బ్రేస్లెట్ అనేది కొంచెం హెవీగా కనిపిస్తుంది. సో యా, బ్రేస్లెట్ అనేది కొంచెం హెవీగా కనిపిస్తుంది. సో యా, విల్ ప్రిఫర్ ఫ్యాబ్రిక్ కానీ రబ్బర్ కానీ లెదర్ స్ట్రాప్స్ని కానీ ప్రిఫర్ చేస్తాం అన్నమాట మనం. అండ్ యా, ఇక్కడ చూడొచ్చు మీరు టైమెక్స్ స్నూపీ వర్షన్. ఇది దిస్ రీటైల్స్ ఫర్ అరౌండ్ 6,500 to 7,000కి ఇది రీటైల్ అవుతుంది. ఇట్స్ అ నైస్ వాచ్. హవర్ హ్యాండ్లో బాల్ పట్టుకున్నాడు స్నూపీ అండ్ మినిట్ హ్యాండ్లో బ్యాట్ పట్టుకున్నాడు. అండ్ టైమెక్స్లో ఇలాంటివే మిక్కీ మౌస్వి కూడా ఉంటాయి. యాపిల్ వాచ్ ఫేస్ ఉంటుంది కదా మిక్కీ మౌస్ది, అలానే టైమెక్స్ వాడిది కూడా ఒక మిక్కీ మౌస్ ఫేస్తో మిక్కీ అండ్ మిన్నీ వర్షన్స్. ఇవి జనరల్గా ఏంటంటే లిమిటెడ్ ఎడిషన్స్ రిలీజ్ చేస్తాడు. బట్ యా, కొన్నిసార్లు మనకి అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇవి వచ్చి స్పోర్టీ వాచెస్ ఏంటంటే పియూతో మేడ్ అయి ఉంటాయి జనరల్గా. సో దట్ దే కెన్ బి స్ట్రాంగ్ అని. దే ఆర్ రగ్గడ్, వాటర్ రెసిస్టెంట్గా ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి, షాక్ రెసిస్టెంట్. సో యా, మోస్ట్లీ మేడ్ ఆఫ్ రబ్బర్ అండ్ పియూ స్ట్రాప్. అండ్ కొన్ని ఫంక్షన్స్ అనేవి యాడ్ అయి ఉంటాయి, కొన్నిట్లో స్టాప్ వాచెస్ ఉంటుంది. బట్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది బోత్ అనలాగ్ అండ్ డిజిటల్ అనమాట. అంటే విత్ హ్యాండ్స్ మీకు టైం చూపిస్తుంది అండ్ డిజిటల్గా కూడా టైం చూపిస్తుంది. మీరు సో యా, మీకు 2 రకాలుగా టైం చూపిస్తుంది అనమాట. విత్ హ్యాండ్స్ చూపిస్తుంది, అలాగే
అనలాగ్ అండ్ డిజిటల్ రెండు రకాలుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు వచ్చేసి టైమెక్స్ ఐరన్ మ్యాన్ అనేది ఈ వాచ్ అరౌండ్ 8500 నుంచి 11500 మధ్యలో డిఫరెంట్ మోడల్స్ రీటైల్ అవుతూ ఉంటాయి. సో యా, దిస్ ఇస్ టైమెక్స్ ఐరన్ మ్యాన్. అండ్ జీ షాక్, మోస్ట్ ఆఫ్ ది జీ షాక్స్ అనేవి మనకి స్పోర్టీగానే ఉంటాయి అన్నమాట. సో యా, జీ షాక్స్లో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు స్పోర్టీ వాచెస్ అనేవి. సో యా, ఇవి స్పోర్టీ వాచెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యా, స్మార్ట్ వాచెస్. సో స్మార్ట్ వాచెస్ అంటే ఒక స్క్రీన్ ఉంటుంది. దే రిక్వైర్ ఛార్జింగ్. వీ షుడ్ ఛార్జ్ దెమ్ ఎవ్రీ డే. ఎవ్రీ డే కాకపోయినా యా, డిపెండ్స్ ఆన్ ద బ్యాటరీ అనమాట. నేనైతే నా యాపిల్ వాచ్ని నేను డైలీ ఛార్జ్ చేస్తాను గోయింగ్ టు స్లీప్. అండ్ యా, ఇవి డ్యామేజ్ ప్రోన్ అనమాట. సో ఈజీగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో యా, ఇవి వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. అండ్ ఫిట్నెస్ అండ్ ఫంక్షనాలిటీ, ఇవి బేసిక్గా ఫిట్నెస్ ఎవరైతే ట్రాక్ చేయాలనుకుంటున్నారో క్యాలరీస్ కానీ లేదంటే ఎక్సర్సైజ్ కానీ చేసే వాళ్ళకి ఇవి కొంచెం అడిషనల్గా యూజ్ అవుతాయి. అండ్ ఫంక్షనాలిటీ అంటే మీరు కాల్స్ యాక్సెప్ట్ చేయడం కానీ లేదంటే మీడియాని మీ ఫోన్తో కాకుండా మీ ఫోన్ లోపలే ఉన్నప్పటికీ మీరు మీడియా ట్రాక్స్ చేంజ్ చేయడం కానీ. అండ్ యాపిల్ వాచ్లో అయితే మీకు షట్టర్ ఫంక్షన్ ఇస్తాడనమాట. సో మీ వాచ్ ఒక 10 మీటర్స్ రేంజ్ లోపు ఎక్కడున్నా కానీ మీరు మీ వాచ్ని అయితే షట్టర్ కింద యూజ్ చేసుకోవచ్చు ఫర్ వీడియో రికార్డింగ్ అండ్ ఆల్సో టు క్లిక్ ఫొటోస్. అండ్ మీరు కాల్స్ యాక్సెప్ట్ చేయొచ్చు. సో ఇలా ఫోన్తో పాటు లింక్ అయి ఉండే ఫంక్షనాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటి కోసం అయితే వాడతారు. అండ్ యా, వీటికి డైలీ ఛార్జింగ్ అవసరం ఉంటుంది. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఆల్సో రిక్వైర్డ్ అనమాట ఈ వాచెస్కి. సో యా, దట్స్ ఇట్. సో యా, ఇవి స్మార్ట్ వాచెస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీల్డ్ వాచెస్ ఏంటంటే దీస్ ఆర్ నో నాన్ సెన్స్ వాచెస్ అనమాట. వీటికి ఎక్కువ శాతం నాటో స్ట్రాప్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ వాచ్, సిటిజన్ ఈకో డ్రైవ్. అండ్ ఇది టైమెక్స్ ఎక్స్పెడిషన్ అనమాట. ఇవి కూడా మనకి అండర్ 10,000లో అవైలబుల్లో ఉంటాయి. సిటిజన్ ఎకో డ్రైవ్ అనేది చాలా మంది రికమెండ్ కూడా చేస్తారు. అండ్ సమ్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ హ్యాస్ ఎ కంపస్ అనమాట. సో యా, ఇక్కడ మీరు చూడొచ్చు దిస్ గ్రీన్ అండ్ వైట్ మనకి ఏదైతే 5 అవర్ మార్క్ దగ్గర చూపిస్తుందో అది కంపస్ అనమాట. సో యా, ఇవి వచ్చేసి ఫీల్డ్ వాచెస్. అండ్ డైవ్ అండ్ ఏవియేషన్ వాచెస్. డైవ్ వాచెస్లో మనకి ఎక్కువ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఏవియేషన్ వాచెస్ ఏమో ఎక్కువ కాంప్లికేషన్స్ తోటి ఆల్టిట్యూడ్ చూపించే వాచెస్ కూడా కొన్ని వాచెస్ ఉంటాయి. అండ్ బోల్డ్ న్యూమరల్స్, లార్జ్ సైజ్ ఉంటుంది, ఓవర్ సైజ్డ్ క్రౌన్. సో ఇవి ఎప్పుడంటే మనం ఏవియేషన్ జాకెట్స్ కానీ లేదా బూట్స్ కానీ అలాంటివి వేసినప్పుడు ఏవియేషన్ ప్రిఫర్ చేస్తాము. అండ్ డై వాచెస్, ఈ ఈ మనకి ఇక్కడ కనబడే కేసియో ఏదైతే ఉందో, కేసియో వాట్ ఎవర్, ఈ వాచ్ అనేది చాలా చాలా ఫేమస్ వాచ్. ఇది మనకి ఇండియాలో అవైలబుల్ లేదన్నమాట. సో యా, ఎవరైనా జపాన్ నుంచి వస్తున్నా లేదా కొన్నిసార్లు అమెజాన్ వరల్డ్ వైడ్ ఒక సైట్ ఉంటుంది. సో యా, ఆ సైట్లో కూడా మనకి అవైలబుల్గా ఉండొచ్చు. అక్కడ నుంచి కూడా ఈ వాచ్ వస్తుంది అనమాట. లేదా యూఎస్ నుంచి మీ వాళ్ళు ఎవరైనా వస్తున్నా, జపాన్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తున్నా కానీ మీరు దీన్ని బై చేయొచ్చు. మనకి దీని ప్రైస్ వచ్చేసి 5,000 రూపీస్ అనమాట. బట్ మనం ఎప్పుడైతే ఇవి తెప్పించుకుంటామో అంటే అమెజాన్ యూఎస్ నుంచి కానీ అలాగా కస్టమ్స్ కట్టాల్సి వస్తే 40% to 50% మళ్ళీ కస్టమ్స్ కట్టాల్సి వస్తుంది. సో మనం అలా తెప్పించుకుంటే కనుక 8,000 to 10,000 మధ్యలో మనకి వాచ్ పడుతుంది. బట్ యా, మీ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు తెస్తే మీకు 5,000 6,000లోనే ఒక బ్యూటిఫుల్ డైవ్ వాచ్ వస్తుంది. సో యా, ఇక్కడ కేసియో డ్యూరో MDV 106 అని ఉంది కదా, ఇది మోడల్ నెంబర్. దీంట్లో కూడా మనకి స్ట్రాప్స్ ఇంకా కలర్స్, పెప్సీ బెజల్ అంటే రెడ్ అండ్ బ్లాక్ బెజల్ అనమాట, ఫుల్ బ్లాక్, క్వార్టర్ బ్లూ, ఇలా డిఫరెంట్ డైల్ స్టైల్స్ ఉంటాయి, డిఫరెంట్ బ్రేస్లెట్స్ అండ్ స్ట్రాప్ స్టైల్స్ ఉంటాయి అనమాట. సో యా, ఇవి వచ్చి హైలీ వాటర్ రెసిస్టెన్స్గా ఉంటాయి. ల్యూమినస్ హ్యాండ్స్ ఉంటాయి, సో మనం అండర్ వాటర్లో ఉన్నప్పుడు కూడా కనపడడానికి. అండ్ ట్రావెల్ అండ్ క్యాజువల్ యూస్ కేస్ సినారియోస్ అనమాట. సో యా, అది డైవ్ అండ్ ఏవియేషన్ వాచెస్. ఈ వాచ్ మాత్రం నాకు చాలా ఇష్టం ఈ కేసియో నుంచి. సో యా, దిస్ ఈజ్ మై పర్సనల్ ఫేవరెట్. బట్ యా, కుదరలేదు. లెట్స్ సీ, మా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చేటప్పుడు ఉంటే మాత్రం ఐ విల్ గెట్ దిస్ వాచ్. ఇది నాకు చాలా ఫేవరెట్ వాచ్ అనమాట.
సో యా, let's talk about brands. See, a great watch is not always costly. ఇది మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. ఒక మంచి వాచ్ అంటే ఎప్పుడు కాస్ట్లీ వాచే కాదు. ఇట్స్ అబౌట్ ప్రోడక్ట్ నాట్ ద ప్రైస్. ఇట్స్ అబౌట్ ప్రోడక్ట్ నాట్ ద ప్రైస్. మీరు ఏ రకమైన ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఫర్ ద ప్రైస్ అనేది ఇంపార్టెంట్ తప్పించి మీరు ఎంత ప్రైస్ వాచ్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేది ఎప్పుడు పాయింట్ కాదు. మీరు ఆ ప్రైస్లో ఎటువంటి వాచ్ని, ఏ రకమైన వాచ్ని మీరు సెలెక్ట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. సో యా, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ద ప్రోడక్ట్ నాట్ ద ప్రైస్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక బ్యూటిఫుల్ కేషియో ఉన్నది, ఎంటైసర్ కేషియో నుంచి క్రోనోగ్రాఫ్ అనమాట. అండ్ దీనిది వచ్చి 3800 రూపీస్ ఇది ప్రైస్ ఉంది. అండ్ ఇక్కడ మీరు ఒక టైటన్ నుంచి బ్యూటిఫుల్ డ్రెస్ వాచ్ చూడొచ్చు, గోల్డ్ అండ్ సిల్వర్ టోన్స్తో ఉంది. అండ్ కింద మీకు డేట్ విండో చూస్తే కనుక సమ్ సార్ట్ ఆఫ్ స్మైలీ లాగా హాఫ్ సర్కిల్లో డేట్ విండో ఉంది. సో యా, సి దిస్ ఇస్ ఆల్సో రీటైల్స్ అరౌండ్ 3800 రూపీస్. బట్ ఎంత రిచ్ లుక్ ఉందో చూడండి, ఒక రిచ్ డ్రెస్ వాచ్ అనమాట ఇది. దిస్ ఇస్ సో గార్జియస్, అండ్ దిస్ రీటైల్స్ ఫర్ అరౌండ్ 4000 రూపీస్. అండ్ ఇది కూడా కేషియో నుంచి ఒక మంచి వాచ్ అనమాట. మీరు ఈ స్ట్రాప్ చూడొచ్చు, స్నేక్ ప్యాటర్న్ ఉంది. ఇది స్నేక్ ప్యాటర్న్ లెదర్ స్ట్రాప్ అనమాట. అండ్ ఒక మంచి వాచ్ కేషియో నుంచి. అండ్ దిస్ రీటైల్స్ అరౌండ్ 3800 రూపీస్. సో యా, మీరు మీరు ఇదే ప్రైస్లో 4000 రూపీస్ పెట్టి మీరు ఒక ఫాస్ట్ ట్రాక్ బై చేయొచ్చు. ఐమ్ నాట్ సేయింగ్ దట్ ఫాస్ట్ ట్రాక్ ఇస్ అ బ్యాడ్ బ్రాండ్ ఆర్ ఎనీథింగ్, బట్ మీరు ఆ ప్రైస్లో ఇంకా ఒక మంచి బ్రాండ్ నుంచి, ఒక రెప్యూటెడ్ బ్రాండ్ నుంచి ఒక మంచి, అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఐ థింక్ దిస్ ఇస్ సాఫైర్ గ్లాస్, ఐ థింక్ సో. నేను నిన్న రీసెర్చ్ చేసినప్పుడు యా, దట్స్ వై ఐ ప్లేస్డ్ ఇట్ ఐ థింక్. బట్ యా, మీరు ఆ ప్రైస్లో ఎలాంటి వాచ్ తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. సో యా, దట్స్ ఇట్. అండ్ ఈ వాచ్ కూడా నాకు ఒక ఫేవరెట్ పిక్. చాలా చాలా డిఫరెంట్ అప్రోచ్ అనమాట ఈ వాచ్ది. సో యా, ఇట్స్ అబౌట్ ద ప్రైస్ నాట్ ప్రొడక్ట్. అండ్ సి, ఇక్కడ ఈ ఫస్ట్లో కనపడే టైమెక్స్ ఏదైతే ఉందో, ఈ టైమెక్స్ కాంప్లికేషన్ వచ్చేసి సన్ మూన్ కాంప్లికేషన్ అనమాట. ఇది మూన్ ఫేస్ కాదు, బట్ ఇట్ లుక్స్ లైక్ అ మూన్ ఫేస్, బట్ ఇది సన్ మూన్ కాంప్లికేషన్. సో 12 hours మీకు సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు, సన్ ఇక్కడ నుంచి లెఫ్ట్ నుంచి రైట్ వరకు అలా సన్ రైజ్ టు సన్సెట్ వెళ్తాడు. సన్సెట్ నుంచి మూన్ అలాగా మనకు బయటకు వస్తుంది అనమాట. దిస్ ఇస్ ఆల్సో అగైన్ అ బ్యూటిఫుల్ డ్రెస్ వాచ్. చాలా 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 బాగుంటుంది. అండ్ ఇది వాటర్ రెసిస్టెన్స్ 30 meters అని ఉంది. దీని ప్రైస్ వచ్చి 3300 రూపీస్. ఇట్ రీటైల్స్ అరౌండ్ 3000 రూపీస్ మనం ఆఫర్స్ అది కలుపుకుంటే. అండ్ ఇందాక మనం టైమెక్స్ మార్లిన్ మూన్ ఫేస్ చూసాం కదా, అదేమో రోజ్ గోల్డ్ కలర్ అండ్ బ్రౌన్ లెదర్ స్ట్రాప్. ఇదేమో బ్లూ కలర్ డైల్ విత్ బ్లాక్ లెదర్ స్ట్రాప్. అండ్ అగైన్ ఇది 11,000 రూపీస్కి రీటైల్ అవుతుంది, ఒక మూన్ ఫేస్ వాచ్. నేను ఇది ఎందుకు ప్లేస్ చేశాను అంటే, ఇది కేషియో అనమాట. ఇందులో కూడా మనకి డిఫరెంట్ కలర్స్, డైల్ కలర్స్, ఇంకా స్ట్రాప్స్, బ్రేస్లెట్స్, ఇంకా కేస్ కలర్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. మీరు ఇది కూడా ఒక మూన్ ఫేస్ అనమాట. మార్లిన్ వాళ్ళు ఇది రిలీజ్ చేసినప్పుడు 11,000 రూపీస్కి ఒక డ్రెస్ వాచ్, అది మూన్ ఫేస్ వాచ్. వావ్, టైమెక్స్ డిడ్ దిస్ అనుకున్నాము. బట్ అగైన్ దిస్ ఈజ్ ద కేసియో. అండ్ దిస్ రీటైల్స్ ఫర్ అరౌండ్ 7,500 రూపీస్. హాఫ్ ద ప్రైస్కి మీకు ఒక మూన్ ఫేస్ వాచ్ వస్తుంది. అండ్ దిస్ ఇస్ మోర్ ఆఫ్ అ క్యాజువల్ లుక్, బట్ మీరు దీంతో పాటు బ్లాక్కి వెళ్ళొచ్చు లేదా బ్రేస్లెట్కి వెళ్ళొచ్చు. సో మీకు అది డ్రెస్ వాచ్ కింద కూడా అపియరెన్స్ ఇస్తుంది అనమాట. మీరు మూన్ ఫేజ్లో కొనాలి అనుకుంటే కొంతమందికి టైమెక్స్ నచ్చొచ్చు, కొంతమందికి కేషియో నచ్చొచ్చు. బ్రాండ్ అనేది ఇట్స్ అ ప్రిఫరెన్స్ అనమాట. నాకు పర్సనల్గా టైమెక్స్ ఇష్టం కాబట్టి మీరు ఈ వీడియోలో ఎక్కువ టైమెక్స్ పీసెస్ చూశారు. బట్ యా, అగైన్, సో మీరు ఒక మూన్ ఫేస్ చూస్తుంటే మాత్రం మీరు మూన్ ఫేస్ 11,000లో మూన్ ఫేస్ నేను అఫోర్డ్ చేయలేను అనుకుంటే మీకు 7,000లో కూడా ఒక మూన్ ఫేస్ ఉంది. సో యా, ఇట్స్ అగైన్ మీరు వెతుకుతున్నారా, ఎలా వెతుకుతున్నారు, ఎక్కడెక్కడ వెతుకుతున్నారో మీ రీసెర్చ్ ఏంటి అన్న దాన్ని బట్టి మీరు వాచ్ తీసుకోవడం అనేది ఉంటుంది అనమాట. సో మీకు ఏదైనా పర్టికులర్ ఫంక్షనాలిటీ కావాలి అన్నా, లేదా కలర్వే నాకు బ్లాక్ అండ్ సిల్వర్ వాచెస్ కావాలి అనుకున్నారంటే, స్టెయిన్లెస్ స్టీల్ డైల్ విత్
బ్లాక్ లెదర్ స్ట్రాప్ కావాలి అనుకున్నారు అనుకోండి, మీరు అలాంటి వాచెస్ని మాత్రమే ఆ, ఆ, మీరు అలాంటి వాచెస్ మాత్రమే సార్ట్ అవుట్ చేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా బ్రాండ్ పేజెస్కి వెళ్ళండి. బ్రాండ్ పేజెస్కి వెళ్తే మీకు అక్కడ ఆప్షన్స్ ఉంటాయి, మీరు ఎలాంటి వాచ్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది. సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది టైమెక్స్ ఎక్స్పెడిషన్, ఇది 10,000 రూపీస్కి రీటైల్ అవుతుంది. అండ్ ఇది కూడా ఒక స్ట్రాంగ్ ఫీల్డ్ వాచ్ అనమాట, టైమెక్స్ వాళ్ళ నుంచి ఎక్స్పెడిషన్. అండ్ యా, ఈ వాచ్ వచ్చేసి మనకి క్రోనోగ్రాఫ్ లుక్లో వస్తుంది అనమాట. బట్ 24 hour మార్కర్ ఉంటుంది, డేట్ మార్కర్ ఉంటుంది, అండ్ డే మార్కర్ ఉంటుంది. దిస్ రీటైల్స్ ఫర్ అరౌండ్ 1,800 రూపీస్ అనమాట. సో యా, మీరు ఎలాంటి వాచ్ తీసుకోవాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి ప్రైస్ని చూసుకోండి, వెతకండి, వెతికి మంచి వాచెస్ని ప్రిఫర్ చేసుకోండి. అండ్ సో యా, ఇట్ యాడ్స్ వాల్యూ టు యూ అనమాట. పర్సనల్గా మీరు సర్కిల్స్లో ఉన్నప్పుడు మీకు ఒక మంచి వాల్యూ అనేది ఈ వాచ్ ఇవ్వగలుగుతుంది. అండ్ యా, సో యా, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఆ వాచ్. దిస్ ఈజ్ మై వాచ్. ఇది మా మదర్ గిఫ్ట్ చేశారనమాట. దిస్ ఈజ్ అ పోలీస్. అంటే నాకు నచ్చింది, బట్ మా మదర్ ప్రైస్ పే చేశారు. దిస్ వాజ్ అరౌండ్ 10,000 రూపీస్. 13K ఎంఆర్పి ఉండేది, మనకి ఆఫర్లో 10,000 రూపీస్కి వచ్చిందనమాట. బట్ యా, దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ వాచ్. మీకు ఇక్కడ పిక్చర్లో అంతగా నీట్గా కనిపించకపోవచ్చు, బట్ యా, this is a beautiful watch. I hope you can see. This is a beautiful watch, but ఫ్యాషన్ వాచెస్ ఆర్ అ బిగ్ నో. ఎందుకు అంటే నో వాల్యూ ఫర్ మనీ, మోస్ట్లీ హైలీ ప్రైస్డ్. సో ఈ ఫ్యాషన్ వాచ్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళు మనకు కనిపించే ప్రైస్ అంత క్వాలిటీ మెటీరియల్స్ వీళ్ళు వాచెస్లో ఇవ్వరన్నమాట. లోపల మూమెంట్స్ కానివ్వండి, దానిపైన గ్లాస్ క్రిస్టల్ కానివ్వండి, లేదంటే లెదర్ కానివ్వండి, డైల్ కానివ్వండి, హ్యాండ్స్ కానివ్వండి, సో ఎనీ మెటీరియల్ మనకి ఒక వాచ్ మేకింగ్ బ్రాండ్ నుంచి వచ్చినప్పుడు దే లుక్ మోర్ ప్రీమియం, అండ్ దే ఆర్ మోర్ ప్రీమియం, అండ్ దే లుక్ క్లీన్ అనమాట. అండ్ ఈ ఫ్యాషన్ వాచెస్ ఏంటంటే హైలీ ప్రైజ్డ్గా ఉంటాయి. సో మనకి ఇచ్చే క్వాలిటీతో పోల్చుకుంటే ఈ వాచెస్ ఏంటంటే అంత వాల్యూని ఇవ్వవన్నమాట. బట్ మీరు ఈ వాచెస్ తీసుకోవచ్చు. ఎప్పుడు తీసుకోవచ్చు అంటే, మీకు ఏదైనా ఒక టైం పీస్ బాగా నచ్చి, మీరు ఆ బ్రాండ్కి అసోసియేట్ అయి ఉండి, మీకు ఆ బ్రాండ్ బాగా ఇష్టము అనుకుంటే, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి అర్మానీ ఎక్స్చేంజ్ అంటే చాలా నచ్చుతుంది అనమాట. సో యా, దే కెన్ బై అ వాచ్. బట్ నేను వచ్చి డౌన్ సైడ్స్ చెప్పానన్నమాట, ఎందుకు తీసుకోకూడదని. బట్ మీరు ఒక బ్రాండ్తో అసోసియేట్ అయ్యుండి, మీకు ఆ బ్రాండ్ చాలా ఇష్టము అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ డీజిల్. నాకు పర్సనల్గా ఒకప్పటి వరకు పోలీస్ ఇష్టం, ఇప్పుడు కూడా పోలీస్ బ్రాండ్ ఇష్టము. బట్ కమింగ్ టు వాచెస్ నాకు అంత నచ్చదు అనమాట. మేబీ సన్ గ్లాసెస్ ఉంటే, సన్ గ్లాసెస్లో నేను రేబానా పోలీస్ అంటే ఐ ప్రిఫర్ పోలీస్ అనమాట. సో యా, ఇవి ఫ్యాషన్ బ్రాండ్స్లో ఏంటంటే, వాచెస్ మీరు తీసుకునేటప్పుడు మాత్రం కీప్ అన్ ఐ అవుట్. అండ్ ఇక్కడ మీకు ల్యాంబోర్గిని చూడొచ్చు. దిస్ వన్ రీటైల్స్ అరౌండ్ 70,000 to 80,000 రూపీస్ అనమాట, ఇక్కడ నేను ప్లేస్ చేసిన మోడల్. సో యా, మీకు ల్యాంబోర్గిని ఇష్టం అనుకోండి, మీకు ఆ బ్రాండ్ ఇష్టం అనుకోండి, యా డెఫినెట్లీ గో ఫర్ ఇట్. బట్ నేను చెప్పేది ఏంటంటే, వాల్యూ కాంపనెంట్ మాత్రం ఫ్యాషన్ వాచెస్లో తక్కువ ఉంటుంది. అండ్ యా, ఇక్కడ అర్మానీ ఎక్స్చేంజ్, ల్యాంబోర్గిని, కెన్నెత్ కోల్, డానియల్ వెల్లింగ్టన్, ఫ్రెంచ్ కనెక్షన్, గెస్, ఇవన్నీ కూడా ఫ్యాషన్ బ్రాండ్స్ మేకింగ్ వాచెస్. ఇవి ఎప్పుడూ కూడా మంచివి కావు. ట్రై అండ్ అవాయిడ్ దెమ్. అండ్ యా, లెట్స్ డివైడ్ వాచెస్ అనేవి జనరల్గా పబ్లిక్ నోషన్ ప్రకారం ఎలాగ డివైడ్ అయి ఉంటాయి వాచెస్ అనేది మనం ఇప్పుడు చూద్దాము. అండ్ దిస్ ఈజ్ పబ్లిక్ నోషన్. మనం పెట్టుకునే వాచ్ మనకెప్పుడు ప్రీమియమే అనమాట. ఎందుకు అంటే, మనం సెలెక్ట్ చేసుకున్నాము అంటే దేర్ వర్ రీజన్స్ వై వీ హ్యావ్ సెలెక్టెడ్ దట్ వాచ్ యాజ్ అవర్ వాచ్. సో మనం అంత సార్ట్ అవుట్ చేసుకున్న వాచ్ తీసుకున్నామంటే, మన హార్ట్కి వరకు మనకు అది ఎప్పుడు ఒక ప్రీమియం వాచ్ అయితేనే తీసుకుంటాం, మనకి నచ్చితేనే తీసుకుంటాం, మన హార్ట్తో కనెక్ట్ అయితేనే తీసుకుంటాం. కాబట్టి
ఇది ఏంటంటే ఒక పబ్లిక్ నోషన్లో ఎలాగ డివైడ్ చేస్తారు అనేది. ఫస్ట్ క్లాస్ వచ్చేసి అఫోర్డబుల్ టు ప్రీమియం అనమాట. అఫోర్డబుల్ వాచెస్ టు ప్రీమియం వాచెస్. 1000 రూపీస్ నుంచి 25,000 రూపీస్ వరకు ఈ వాచెస్ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ మీరు బ్రాండ్స్ చూడొచ్చు. టైమెక్స్, కేసియో, ఫాస్ట్ ట్రాక్, క్యూఎన్క్యూ, ఐ డోంట్ నో వాట్స్ క్యూఎన్క్యూ, సొనాటా, సిటిజన్లో బేసిక్ వర్షన్స్, సీకో వాట్ ఎవర్, సైకోలో బేసిక్ వర్షన్స్, అండ్ టైటాన్ అనమాట. సి 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 అగైన్ టైమెక్స్ మార్లిన్ అనేది ఒక బ్యూటిఫుల్ కలెక్షన్. ఖచ్చితంగా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. మీరు ఇక్కడ చూసేది టైమెక్స్ మార్లిన్ సబ్డైల్ ఆటోమేటిక్. టైమెక్స్ మార్లిన్ సబ్డైల్ అంటే 24 hour సబ్డైల్ అనమాట. అండ్ దిస్ ఈజ్ అన్ ఆటోమేటిక్ వాచ్ విత్ డేట్ విండో ఉంది దీనికి 3 o'clockలో. ఇది ఒక ప్రాపర్ వింటేజ్ వాచ్ అనమాట. అండ్ మీకు వెనకాల సీ త్రూ కేస్ ఉంది. ఇది ఫుల్ సీ త్రూ కాదు, ఇది ఓపెన్ హార్ట్ కేస్ అనమాట. సో దట్ మీకు వెనక కొంచెం పార్ట్ మాత్రమే మూమెంట్ కనిపిస్తుంది. అండ్ మార్లిన్ ఈజ్ అ టైప్ ఆఫ్ ఫిష్ అనమాట. సో యా, మార్లిన్ సిరీస్, మార్లిన్ని వీళ్ళు ఎంగ్రేవ్ చేశారు. అండ్ సి డైల్ మీద కూడా మార్లిన్ అని రాసి ఉంటుంది. సి కెన్ యూ అప్రిషియేట్, ఇది మార్లిన్ అని రాసింది. అండ్ ఇక్కడ చూడండి మార్లిన్ అని రాసింది అనమాట. క్రౌన్ ఏదైతే ఉందో క్రౌన్ మీద కూడా మార్లిన్ అని రాసి ఉన్నది. మంచి బ్యూటిఫుల్ లెదర్. అండ్ ఇందులో కూడా కలర్ వేస్ అండ్ స్ట్రాప్స్లో వేరియంట్స్ ఉంటాయన్నమాట. సో యా, బ్యూటిఫుల్ వాచ్. నాకు పర్సనల్గా ఈ పీస్ చాలా 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 ఇష్టం. 39mm కేస్ విత్ అనమాట. అండ్ యా, దిస్ ఈస్ అ నైస్ వాచ్, టైమెక్స్ మార్లిన్ ఆటోమేటిక్. అండ్ ఇది వచ్చేసి స్విస్ మిలిటరీ అనేది కూడా ఒక మంచి బ్రాండ్, స్విస్ వాచ్ బ్రాండ్. స్విస్ మిలిటరీ హనోవా అనేది ఒక మంచి బ్రాండ్ అనమాట. ఈ బ్రాండ్లో కూడా మనకి మంచి వాచెస్ ఉంటాయి. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రీమియం సైడ్ అనమాట. సో యా, 20,000 to 25,000, 15,000 to 20,000 మధ్యలో ఈ స్విస్ మిలిటరీ వాచెస్ ఉంటాయి. అండ్ మీకు ఆటోమేటిక్స్ కూడా ఈ రేంజ్ నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో యా, మనకి క్వార్ట్జ్ వాచెస్ అరౌండ్ ఒక మంచి బ్యూటిఫుల్ లుకింగ్ పీస్, బ్యూటిఫుల్ పీస్, మంచి పీసెస్ రావాలి అంటే మినిమం బడ్జెట్ ఈజ్ 6,000 to 7,000. అంటే లైక్ ఒక మంచి ప్రీమియం కేటగిరీలోకి వెళ్ళాలి అనుకుంటే, అఫోర్డబుల్ టు ప్రీమియం. ఇందాకే చెప్పాను తక్కువ వాటిల్లో మంచి ఉండవా అంటే, అలా అని కాదు. బట్ యా, మీరు వాచ్ చూస్తే కొన్ని వాచెస్ ఏంటంటే చూసినప్పుడు దానికన్నా ఎక్కువ ప్రైస్ అని మనం అనుకుంటాం అనమాట. అలాంటి వాచెస్ కనుక మీకు కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెట్టడం ఒక 6,000 7,000 వాచ్ పెట్టి కొన్నారు, బట్ దట్ లుక్స్ లైక్ 15,000 రూపీ వాచ్. అలా కావాలంటే కనుక మనం మినిమం 6,000 7,000 అనేది పెట్టుకుంటే ఏంటంటే ఒక మంచి వాచ్ వస్తుంది. అండ్ అగైన్ గో ఫర్ దీస్ బ్రాండ్స్, సేకో కానీ సిటిజన్ కానీ. ఫాస్ట్ ట్రాక్ నాకు అంత పర్సనల్గా నచ్చదు. కేసియో కానీ టైమెక్స్ కానీ ఇవే అనమాట. సో యా, టైటన్ చెప్పాను కదా, టైటన్ ఈజ్ ఫర్ మచ్యూర్ ఏజ్ గ్రూప్ పీపుల్. బట్ అగైన్ మీకు ఆ బ్రాండ్తో కనుక అసోసియేషన్ ఉంటే యూ కెన్ గో ఫర్ టైటన్. సో యా, ఇవన్నమాట అఫోర్డబుల్ టు ప్రీమియం రేంజ్ వాచెస్. డూ చెక్అవుట్ మార్లిన్ ఆటోమేటిక్ సబ్డైల్. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ లుకింగ్ వాచ్, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్. బట్ అగైన్ ఆటోమేటిక్స్ అంటే చెప్పాను కదా, మీరు 5 years తర్వాత మళ్ళీ సర్వీస్ చేయించుకోవాలి. సర్వీస్ చేయించుకున్న రోజు మీకు బిల్ 20,000 వస్తే మాత్రం బాధపడతారు. ఎందుకంటే 25,000 పెట్టి వాచ్ కొనుక్కొని మళ్ళీ 5 ఏళ్ళకి 20,000 పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు బాధపడతారు అనమాట. సో యా, ఆటోమేటిక్ కనుక మీకు నచ్చి ఇంకా యూ హ్యావ్ యువర్ హార్ట్, మీరు ఢిల్లీ చేశారు, ఇంక ఈ వాచ్ లేకుండా ఉండలేను అని చెప్పి మీకు పిచ్ వస్తే మాత్రం యా, డెఫినెట్లీ గో ఫర్ ఆటోమేటిక్ వాచెస్. అండ్ దిస్ ఆటోమేటిక్ వాచ్ ఇస్ అ గ్రేట్ ఆప్షన్. ఓకే, ఇది క్వాడ్జ్ అనమాట. మన ఈ స్విస్ మిలిటరీ హనోవా ఇస్ అ క్వాడ్జ్ వాచ్. నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీ లెవెల్ లగ్జరీలో మనకి 30,000 రూపీస్తో స్టార్ట్ చేసుకొని 1.5 lakh రూపీ వరకు వాచెస్ ఉంటాయి. ఇవే ఎంట్రీ లెవెల్ లగ్జరీ. అండ్ బ్రాండ్స్ వచ్చేసి టిసో. నేను మొన్నటి వరకు టిసాట్ అన్నాను అనమాట. సో ఇట్స్ యాక్చువల్లీ ప్రొనౌన్స్ టిసో అట. టిసో ఇస్ అ స్విస్ వాచ్ కంపెనీ. అండ్ హ్యామిల్టన్,
సీకో ప్రసాద్. సీకోలోనే ఇవి సెకండ్ లెవెల్ అనమాట. మనకి సీకోని ముందే ఆల్రెడీ ప్రీమియంలో వేస్తాం, అఫోర్డబుల్ టు ప్రీమియంలో. బట్ ఎంట్రీ లెవెల్ లగ్జరీలో కూడా ఉన్నది అనమాట. సిటిజన్ కూడా ఎంట్రీ లెవెల్ లగ్జరీలో ఉంది. రాడో రాడో యా వాట్ ఎవర్ రాడో, లాంగ్ జీన్స్, ఓరియంట్, యా ఇవన్నమాట బ్రాండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ టిసో వచ్చి పవర్ మ్యాటిక్ ఆటోమేటిక్ అనమాట. ఈ ఆటోమేటిక్ వాచ్ వచ్చి అరౌండ్ 60,000 to 70,000 ప్రైస్లో ఉంటుంది. అండ్ టిసోలో ఆటోమేటిక్ కాకుండా క్వాడ్స్ మూమెంట్స్ కావాలంటే మీకు 30,000 to 40,000 ప్రైస్ రేంజ్లో ఉంటుంది. టిసో అనేది ఒక మంచి ఎంట్రీ లెవెల్ లగ్జరీ బ్రాండ్ అనమాట. స్విస్ మేడ్. అండ్ ఇక్కడ ఇవ్వలేదు, యా ఇచ్చారు, ఇయర్ కూడా ఇచ్చారు, 1853. ఎవ్రీ వాచ్ మీద ఇయర్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. 1853 నుంచి టిసో అనేది మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసింది. ఒక గ్రేట్ బ్రాండ్ ఫర్ అన్ ఎంట్రీ లెవెల్ లగ్జరీ వాచ్ బయర్. మీరు మీరు లగ్జరీ వాచ్ బయింగ్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటే 30,000 ఇస్ ద స్టార్టింగ్ ప్రైస్. అండ్ పిఆర్ఎక్స్ అని చెప్పి టిసోలో రీసెంట్గా మోడల్స్ రిలీజ్ అయ్యాయి. అవి అయితే 37,000 38,000 క్వాడ్స్కి ఉన్నాయి. ఆటోమేటిక్ వచ్చి 65,000 to 70,000 ఆటోమేటిక్ ఉన్నాయి. బట్ యా మీరు ఎంటర్ అవ్వాలి అనుకుంటే, ఒక మంచి వాచ్ బై చేయాలి ఎంట్రీ లెవెల్ లగ్జరీలో అనుకుంటే టిసో విల్ బి అ గ్రేట్ ఆప్షన్. అండ్ రాడో వాచ్, యా మనం టిసో వరకు ఆగిపోయాం ఇన్ ద సెన్స్, మనం ఆ తర్వాత పర్సనల్గా నేను ఆ తర్వాత ఎప్పుడూ ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ యా ఇవి ఎంట్రీ లెవెల్ లగ్జరీ. తర్వాత లగ్జరీ అండ్ అల్ట్రా లగ్జరీ వచ్చేసి 3 lakhs to 15 lakh రూపీస్ అనమాట. ఈ ప్రైస్ బ్రాకెట్లో ఉంటాయి. ఒమేగా, రోలెక్స్, కార్టియర్, ఐడబ్ల్యూసి. సో ఇవి రెనౌండ్ ఫర్ ప్రెస్టేజ్ అనమాట. మీకు తెలుసు రోలెక్స్ మనందరం విన్నా ఉంటాము. రోలెక్స్ అవ పేరు ఢిల్లీ అని మాత్రం అనకండి. సో యా రోలెక్స్ వాచెస్ అనేవి లగ్జరీ కేటగిరీలోకి వస్తాయన్నమాట. I think 4 lakh, around 4.5 lakh starting price. I don't know, I guess I heard పర్పెక్చువల్ ఆయిస్టర్ అని ఒక వాచ్ ఉంటుంది రోలెక్స్లో. డేట్ జస్ట్ పర్పెక్చువల్ ఆయిస్టర్, సమ్ నేమ్ ఐ గెస్. బట్ యా 4 lakh అని అనుకుంటున్నాను. ఐ గెస్ 4 lakh రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను రోలెక్స్. సో యా ఇవి లగ్జరీ బ్రాండ్స్ అనమాట. ఒమేగా ఈజ్ ఆల్సో నైస్ వాచ్. మీరు ఇక్కడ చూడొచ్చు వాచెస్ కేటగిరీస్ ఉన్నాయి. సో యా ఎంట్రీలో కేసియో, సిటిజన్, సేకో, ఫాజిల్, టైమెక్స్ ఇవన్నీ ఎంట్రీలో ఉన్నాయి. ఎంట్రీ లగ్జరీలో వచ్చేసి టిసో ఉంది అండ్ హ్యామిల్టన్ ఉంది. అండ్ బేసిక్ లగ్జరీ, ఎంట్రీ లగ్జరీ తర్వాత బేసిక్ లగ్జరీ వేశాడు, ఇది ఇంకొక కేటగిరీ వేశాడు. రాడో, ఆరిస్ కూడా మంచి వాచెస్ చేస్తుంది. ఆరిస్ వాచెస్ నేను పర్సనల్గా మా మెడిసిన్ సార్ వాళ్ళ దగ్గర చూసాను అనమాట, మా కాలేజ్ మెడిసిన్ సార్ వాళ్ళ దగ్గర. అండ్ యా ఆయన వాచ్ కలెక్షన్ చేస్తాడు. సచ్ అ నైస్ వాచ్, గ్రేట్ వాచెస్. ట్యాగ్ హియర్ ఉంది, ట్యూడర్ ఉంది అండ్ లాంజిన్స్ ఉంది. ఇవి బేసిక్ లగ్జరీలో ఉన్నాయి. తర్వాత లగ్జరీ రోలెక్స్ ఉన్నది అండ్ యా కార్టేర్ ఉన్నది. హై అండ్ లగ్జరీలో ఇంకా పెటెక్ ఫిలిప్ ఇవన్నీ ఉన్నాయి. అల్ట్రా లగ్జరీలో ఎఫ్పి జాన్. సో యా ఇవన్నమాట. అండ్ అల్ట్రా లగ్జరీ వచ్చేసి మనకి 20 lakhs నుంచి ప్రైస్ స్టార్ట్ అయ్యి 10 crores, 15 crores, 20 crores, 40 crores. ఇంకంతే, మీ బడ్జెట్ అనమాట లిమిట్ అల్ట్రా లగ్జరీ వాచెస్కి. గాడ్ లెవెల్ అని ఎందుకు అంటామంటే, సి ఇవి మేక్ చేయడానికి చాలా కాస్ట్ అవుతుంది. నిజంగా కూడా అంత కాస్ట్ అవుతుంది అనమాట, లోపల యూజ్ చేసే మెటీరియల్స్ కానీ ఇవన్నీ. అండ్ ఎట్ ద సేమ్ టైం బ్రాండ్ వాల్యూ అనమాట. ఇవన్నీ కూడా మనకి లగ్జరీ అండ్ అల్ట్రా లగ్జరీ కేటగిరీ వాచెస్ని ఎవ్రీ వాచ్ హ్యాండ్ తోటి చేస్తారనమాట. సో ఒక మనిషి ఒక క్రాఫ్ట్స్మెన్షిప్ పెట్టి ఈ పార్ట్స్ని అసెంబుల్ చేస్తారనమాట. సో ఈ అల్ట్రా లగ్జరీ వాచెస్ అనేవి కాస్ట్లీగా ఉంటాయి. ఇక్కడ మీరు చూసేది వచ్చి జేకబ్ అండ్ కో గాడ్ ఫాదర్ ఎడిషన్. సో యా ఈ వాచ్కి ఫ్యాన్స్ ఉంటారనమాట, పిక్చర్లో అయిపోతారు ఈ వాచ్ అంటే. అండ్ ఈ వాచ్ మ్యూజిక్ వస్తుంది ఐ గెస్. సో ఈ బెజల్స్ 2 కనిపిస్తున్నాయి కదా, డ్రమ్స్ లాంటివి. 4 o'clock అండ్ 10 o'clock దగ్గర అవి ఇలా రొటేట్ అవుతూ ఒక మ్యూజిక్ సాంగ్ వస్తుంది. అండ్ ఇంకొన్ని గాడ్ ఫాదర్ ఎడిషన్స్ కూడా ఉంటాయి. దాంట్లో చైర్ లోపల హీరో కూర్చుని ఉంటారు అనమాట. గాడ్ ఫాదర్ క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో కూర్చుని ఉంటారు. ఇవి చాలా
పెద్దగా ఉంటాయి చూడ్డానికి కూడా వాచెస్. అండ్ చాలా 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 మెకానికల్ పార్ట్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ వాచ్ వచ్చి జేకబ్ అండ్ కో నుంచి గాడ్ ఫాదర్. ఈ వాచ్ వచ్చేసి 4 crore రూపీస్, అక్షరాల 4 కోట్ల రూపాయలు అనమాట. సో యా, ఇవి అల్ట్రా లగ్జరీ. ఐ హోప్ మీ అందరూ కూడా కొనకపోయినా వీటిని అఫోర్డ్ చేసే రేంజ్కి మీరందరూ, మనందరం, లెట్స్ ఇంక్లూడ్ మీ ఆల్సో, మనందరం వెళ్ళాలన్నమాట. సో యా, లెట్స్ గెట్ మనీ బేబ్. పొద్దు బాగాలేదు. సో యా, లెట్స్ గెట్ మనీ. సో యా, ఇవన్నమాట. అండ్ లగ్జరీ వాచెస్ చాలామంది, ఇవి అల్ట్రా లగ్జరీ ఏంటంటే చాలా తక్కువ మంది పెట్టుకుంటారు. అంబానీ సన్ మొన్న పెళ్ళయింది కదా, అనంత్ అంబానీ. యా, అనంత్ అంబానీ వీళ్ళు పెట్టుకుంటారనమాట. అండ్ ఈ రోలెక్స్ ఇవి మాత్రం పబ్లిక్ కూడా ఎఫర్ట్ చేస్తారు, బట్ వీటికి క్యూజ్ ఉంటాయి అన్నమాట. మనం వెళ్ళి పైసలు ఇస్తే వాచ్ ఇచ్చేయడం అలాంటివి ఉండవు. వీటికి మంత్స్ వెయిట్ చేసి అలా కొనుక్కుంటారనమాట జనాలు. బట్ యా, అగైన్ చాలా మందికి ఈ బ్రాండ్స్ కన్నా కూడా ఈ బ్రాండ్స్ అనేవి ఎక్కువగా తెలిసి ఉంటాయి అన్నమాట. సో యా, దట్స్ అబౌట్ ద బ్రాండ్స్. అండ్ summary: always go for watchmaker brands, no fashion watches unless. So yeah, summary: always go for watchmaker brands, no fashion watches unless. సో యా, మీరు ఎప్పుడైనా సరే ఎప్పుడు ఒక వాచ్ మేకింగ్ కంపెనీ నుంచి వచ్చే వాచెస్ని బై చేయాలి తప్పితే ఫ్యాషన్ వాచెస్ని ఇక నుంచి అయినా అవాయిడ్ చేయండి. అంటే కొనేసామనేది తప్పని కాదు, ఎందుకంటే తెలుస్తుంది తెలియదు, బట్ రిగ్రెట్ అవ్వద్దు. ఎందుకంటే మీరు కొనేటప్పుడు మీకు ఏదో ఒక ఆస్పెక్ట్ నచ్చి, ఆ వాచ్ అపియరెన్స్ ఏదో నచ్చే కొంటారు కదా. సో యా, అంటే ఆ వాచెస్ బాగోవు అని నేను చెప్పను, బట్ బ్యాంగ్ ఫర్ ది బక్ మాత్రం ఆ వాచెస్ కావు. అన్లెస్ యు ఆర్ ఇన్ లవ్ విత్ ద టైమ్ పీస్. అన్లెస్ యూ ఆర్ ఇన్ లవ్ విత్ దట్ టైమ్ పీస్. ఒకవేళ మీకు పర్సనల్గా ఆ టైం పీస్ కనుక నచ్చింది అంటే అది ఏ బ్రాండ్ నుంచి వచ్చిందైనా సరే మీరు తీసుకోవచ్చు. తలతిక్క బ్రాండ్ నుంచి అయినా, రోడ్ సైడ్ వెళ్తూ 150 రూపీస్లో మీకు ఏదైనా వాచ్ నచ్చింది తెచ్చేసుకోండి హ్యాపీగా. ఇఫ్ యూ హ్యావ్ లవ్, ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఫర్ దట్ టైం పీస్, హ్యాపీలీ బై ఇట్ ఎనీ బ్రాండ్. కాషన్: సెలెక్టింగ్ మూమెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో యా, ఆటోమేటిక్ వాచెస్ చాలా చాలా బాగుంటాయి. స్వీపింగ్ సెకండ్స్, మీకు టిక్ 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 ఉండదు, ఇలా వెళ్తూ ఉంటాయి అన్నమాట. అండ్ గార్జియస్ లుకింగ్ వాచెస్ ఆటోమేటిక్స్ నుంచి. అండ్ అదే చెప్తున్నాను, మీరు కనుక మెయింటైన్ చేసుకోవాలి, సర్వీస్ చేయించుకోవాలి, ఉంచుకోవాలి అనుకుంటే గ్యాదర్ అప్ ద మనీ, బై హై అండ్ ప్రైజెస్, సో దట్ మీకు వాచ్ ప్రైస్ కన్నా కూడా సర్వీస్ ప్రైస్ ఎక్కువైనా సరే మీరు బాధపడరు. లేరు, ఐ వాంట్ జస్ట్ గెట్ హ్యాంగ్ ఆఫ్ ఇట్, నేను ఒక ఆటోమేటిక్ కొద్ది రోజులు వాడుకుంటాను, లెట్స్ సీ హౌ ఆటోమేటిక్ వర్క్స్ అనుకుంటే ఇప్పుడే బై చేసుకోండి. మంచి బై చేసుకొని 20,000, 16,000, 20,000, 25,000లో మంచి వాచ్ బై చేసుకోండి. ఏమో, మేబీ మీకు అది 5 years నడిచిన తర్వాత కూడా బాగానే టైం చూపిస్తూ ఉండొచ్చు, లేదా తక్కువ టైం లాస్ ఉండొచ్చు. మీరు అప్పుడు ఇంకో 2 years ఎక్స్ట్రా కూడా వాడుకోవచ్చు. ఆ తర్వాత కూడా మీకు సర్వీస్ బిల్ ఎస్టిమేట్ వేసి ఇస్తాడు, ఒక 25 బట్టి మీరు వాచ్ కొన్నారనుకోండి, 15,000 బిల్ అవుతుంది అనుకోండి. యా, మీరు అప్పుడు మీకు ఆ వాచ్ నిజంగా నచ్చి మీకు ఇన్ని ఇయర్స్ కనుక బాగా నచ్చితే మీరు ఆబ్వియస్గా చేయించుకొని ఉంచుకుంటారనమాట. సో యా, ఇవి పెట్టుకోవాలి. క్వార్ట్జ్ వాచెస్ నథింగ్ అనమాట. మీరు బ్యాటరీ అయిపోతే బ్యాటరీ రీప్లేస్ చేసుకుంటారు, దట్స్ ఇట్. సో యా, క్వార్ట్జ్ వాచెస్ అనేది నో జంజెట్. బట్ అగైన్ క్వార్ట్జ్ వాచెస్ అనేది మీకు అదొక అదొక మెషిన్లా ఉంటుంది. అఫ్కోర్స్ ఆటోమేటిక్ ఈజ్ ఆల్సో మెషిన్, బట్ ఆటోమేటిక్ వాచెస్ అనేది ఒక క్రాఫ్ట్స్మెన్షిప్ అనమాట. లోపల గేర్స్ కానీ అవన్నీ హ్యూమన్స్ పెట్టి చేస్తారు, ఎఫర్ట్ పెట్టి చేస్తారు, కాబట్టి లోపల గేరింగ్ అదంతా. అండ్ మీరు కేస్ బ్యాక్లోంచి కూడా చూడొచ్చు అనమాట ఒక ఆటోమేటిక్ వాచ్ని. సో యా, ఆటోమేటిక్ వాచ్ అనేది మోర్ వింటేజ్ వైబ్ అండ్ మోర్ ఎస్థెటిక్ అండ్ ఇట్ విల్ బి మోర్ కనెక్టెడ్ టు యువర్ హార్ట్. అండ్ ఆ మూమెంట్ చూస్తే మాత్రం మీరు చచ్చిపోతారు ఇన్ ద సెన్స్, అంత బాగుంటుంది అనమాట ఆ మూమెంట్. ఆ టిక్కింగ్ లేకుండా ఎలాగైతే అలా స్వీప్ అవుతూ ఉంటుందో హ్యాండ్, చాలా 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 బాగుంటుంది. సో యా, ఇట్ ఈజ్ యువర్ విష్. మీరు
ఆటోమేటిక్కి వెళ్తారా, క్వార్ట్జ్కి వెళ్తారా అనేది. అండ్ కీప్ ఇన్ మైండ్ మెటీరియల్స్, క్వాలిటీ అండ్ యూస్ కేస్ సినారియోస్ మనం డిస్కస్ చేసాం కదా, ఎలాంటప్పుడు ఏ వేసుకోవాలి. సో క్యాజువల్ వాచెస్, డ్రెస్ వాచెస్ అండ్ మెటీరియల్స్, అది ఏ గ్లాస్ యూస్ చేస్తున్నారు, ఏంటి క్వాలిటీ, ఏంటి సినారియోస్, అవన్నీ గుర్తుపెట్టుకోండి. సో యా, దిస్ క్వశ్చన్, లుక్స్ ఓవర్ బ్రాండ్ ఆర్ బ్రాండ్ ఓవర్ లుక్స్, మీరు ఇది కూడా డిఫైన్ చేసుకోవాలన్నమాట. మీరు ఒక ప్రైస్లో కనుక మీకు ఒక 2 వాచెస్ నచ్చాయి, ఒక వాచ్ ఏమో లుక్స్ పరంగా లుక్స్ డిపార్ట్మెంట్ దున్నేసింది, ఇంకొక వాచ్ ఏమో మీకు అదే ప్రైస్లో ఒక మంచి బ్రాండ్ వస్తుంది అనుకుంటే, అప్పుడు మీరు మీ హార్ట్ ఏది చెప్తే అది చేయండి. మీ హార్ట్ని బ్లైండ్గా ట్రస్ట్ చేసేయండి. మీకు ఒక టైం పీస్ బాగా నచ్చితే మీ హార్ట్ అదే అదే బై చేయాలి అని చెప్తుంటే, యా, గో ఫర్ ఇట్. లేదు, మీకు బ్రాండ్ రెప్యుటేషన్ ఇంపార్టెంట్ అని మీ హార్ట్ చెప్తుంది అనుకోండి, గో ఫర్ ద బ్రాండ్. నార్మల్ వాచ్, నార్మల్ లుక్స్, అంటే లుక్స్ నచ్చనిది అని తీసుకోమని కాదు, బట్ యా, లుక్స్ 5 స్టార్ అండ్ 4 స్టార్ లుక్స్ ఉన్నాయనుకోండి, సో మీరు బ్రాండ్ దగ్గర కాంప్రమైజ్ అయినప్పుడు మీరు ఒక 5 స్టార్ లుకింగ్ వాచ్ కన్నా 4 స్టార్ లుకింగ్ వాచ్కి హ్యాపీగా వెళ్ళొచ్చు. ఎప్పుడు వెన్ యువర్ హార్ట్ సేస్ సో. మీ హార్ట్ కనుక ఐ నీడ్ దట్ బ్రాండ్, నేను ఆ బ్రాండ్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను అంటే, యా, డెఫినెట్లీ గో ఫర్ దట్ బ్రాండ్. బట్ అగైన్, మీ వాచ్ కనుక ఈ వాచ్తో నేను లవ్లో ఉన్నాను, దిస్ 5 స్టార్ లుకింగ్ వాచ్ ఏదైతే ఉందో, మీ హార్ట్ కనుక ఐ యామ్ ఇన్ దిస్ లవ్ విత్ వాచ్, నేను ఈ వాచ్ పెట్టుకుంటే ఇదే వాచ్ పెట్టుకుంటాను, దీని లుక్స్ నాకు నచ్చేసాయి, ఐ డోంట్ కేర్ ద బ్రాండ్. సో యా, మీరు ఒక బడ్జెట్ పెట్టుకున్నప్పుడు లుక్స్ ఓవర్ బ్రాండ్, బ్రాండ్ ఓవర్ లుక్స్ అనేది కూడా ఆలోచించుకోవాలన్నమాట. అండ్ దిస్ పాయింట్ ఇస్ ఇంపార్టెంట్, జెన్యున్ లవ్ ఓవర్ ద టైం పీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మీ టైం పీస్ని లవ్ చేయాలి, లవ్ చేస్తేనే వాచెస్ అనేవి కొనుక్కోండి, లేదు అంటే ఐ డోంట్ థింక్ సో. సో యా, మీకు ఒక మంచి వాచ్ కొనాలని ఉండి మీకు హార్ట్ ఉంటేనే ఆ వాచ్ మీద గో ఫర్ ద వాచ్. సో జెన్యున్ లవ్ ఓవర్ ద టైం పీస్ ఇస్ ఇంపార్టెంట్. సో యా, దట్స్ ఇట్. హోప్ దిస్ హెల్ప్డ్. థ్యాంక్ యూ అంటిల్ వీ మీట్ అగైన్. అండ్ నేను ఈ వీడియో వచ్చి ఐ గెస్ ఇది ఒక 15 minutes వస్తుంది అనుకున్నాను, బట్ యా, ఐ థింక్ 35-40 minutes వచ్చిందేమో, కట్ చేసి చూడాలి. బట్ యా, ఇక్కడ వరకు ఉండుంటే, ఇదంతా చూసుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదో ఒకటి తెలుసుకున్నారు అని నేను అనుకుంటున్నాను అనమాట ఈ వీడియో నుంచి. ఐ గెస్ యూ లెర్న్ సంథింగ్. అండ్ యా, హ్యాపీ షాపింగ్. మంచి వాచెస్ కొనుక్కోండి అండ్ గో ఫ్లెక్స్ దమ్ మ్యాన్, గో ఫ్లెక్స్ దమ్. అండ్ ఇంకోటి చెప్తున్నాను, ద థింగ్ ఈజ్ నాట్ అబౌట్ ద ప్రైస్. మీరు ఎంత ప్రైస్లో వాచ్ కొంటున్నారు అనేది పాయింట్ కాదు, మీరు ఏ వాచ్ కొంటున్నారు అనేది పాయింట్. ఈ వీడియో నోషన్ని మీరు తప్పుగా తీసుకోవద్దు, వీడియో నోషన్ని కరెక్ట్ నోషన్లో తీసుకోండి. ఒక మంచి వాచ్ పెట్టుకోవడం అనేది ఎప్పుడు కూడా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మెన్కి. మనం గోల్డ్ జ్యువెలరీ అంత కొంతమంది లైక్ చేయొచ్చు, కొంతమంది లైక్ చేయకపోవచ్చు, బట్ యా, వాచ్ అనేది మస్ట్ అనమాట. సో యా, ఎప్పుడు ఎలాంటివి తీసుకోవాలో కూడా డిస్కస్ చేసుకున్నాం కదా. ఒక ఫార్మల్ ఒకేషన్కి షాక్ పెట్టుకొని వెళ్తే దట్ మైట్ లుక్ ఆక్వర్డ్. అండ్ మీరు క్యాజువల్ ఎవ్రీడే యూసేజ్కి మీరు ఒక మంచి స్టీల్ బ్రేస్లెట్తో ఉన్న ఒక ఆసమ్ లుకింగ్ క్రోనోగ్రాఫ్ డ్రెస్సీ వాచ్ పెట్టుకొని వెళ్తే దట్స్ నాట్ గన్ వర్క్ అనమాట. సో యా, మీరు ఎలాంటిది ఏం చేసుకోవాలనేది. అండ్ మీకు బడ్జెట్ ఉంటే ఒక వాచ్ మీద ఇన్వెస్ట్ చేసే బదులు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 20,000 పెట్టి ఒక వాచ్ బై చేద్దాం అనుకున్నారు, మీకు ఆ రేంజ్లో మీకు ఆ ప్రైస్ బ్రాకెట్లో ఏమీ నచ్చట్లేదు, బట్ అగైన్ మీరు ఒక 10,000లో చూసినప్పుడు 10,000లో ఒక వాచ్ మీ హార్ట్కి నచ్చింది, సో దట్ మీరు అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆ 10,000 పెట్టేసి ఆ వాచ్ తీసుకొని ఇంకొక 10,000 పెట్టి ఇంకొక మంచి టైం పీస్ వెతకండి. సో యా, మీరు పెట్టుకున్న బడ్జెట్లో ఎప్పుడు మీకు ఒక వాచ్ హార్ట్కి కనెక్ట్ అవ్వాలని లేదనమాట. సో యా, యూ కెన్ బై 2 వాచెస్ విత్ ద సేమ్ ప్రైస్. లేదు, మీరు 10,000 12,000 పెట్టుకున్నారు, 6,000 రెండు తీసుకుంటా అంటే, అది మీ హార్ట్కి నచ్చింది అనుకోండి, తక్కువ ప్రైస్ది, గో ఫర్ ఇట్. ప్రైస్ ప్రాబ్లం కాదు కదా, మీ దగ్గర మనీ ఉన్నప్పుడు. సో నేను ఏం చెప్తున్నానంటే, ఎక్కువ ప్రైస్ది ఒక వాచ్ కన్నా కూడా అది హాఫ్ ప్రైస్ చేసుకొని 2 వాచెస్ కొనుక్కోవడం ఈజ్ ఆల్వేస్ బెటర్. ఎప్పుడు మీకు గనక ఆ ప్రైస్ బ్రాకెట్లో ఏ వాచ్ నచ్చట్లేదు అనుకుంటే, యా, మీరు తక్కువ ప్రైస్ బ్రాకెట్లో కొనుక్కొని మిగతావి మీకు 20 ఉన్నాయి, మీకు 16-14లో అలా నచ్చింది ఏదో వాచ్, తీసుకొని మిగతా ఉంచుకోండి, మనీ ఉంచుకొని నెక్స్ట్ వాచ్లో పెట్టుకోండి, లేదా ఇంకేదైనా యూజ్ ఉంటే యూజ్ చేసుకోండి. సో యా, ఆల్వేస్ మీరు
లైకింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో యా, టుడే ఇస్ సండే 20th ఏప్రిల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇక్కడ వరకు చూసారు అంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. అండ్ యా, దట్స్ ఇట్. Until we meet again, this is Abhinav signing off. Sundays with Abhinav. Take care. Love you. Bye.